Hello dear learners, welcome to our mathematics channel. 10th class mathematics trigonometry chapter లో ఈ వీడియోలో మనం trigonometric ratios దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ do this, try this and కొన్ని ఎగ్జాంపుల్స్ ని తెలుగు వివరణ సహాయంతో మనం సాల్వ్ చేద్దాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్ టాపిక్ డీటెయిల్స్ చూడండి. trigonometric ratios అండ్ రిలేషన్స్ ని ఒకసారి రీకాల్ చేసుకోవడం అండ్ పైథాగరస్ థియరం ని రీకాల్ చేసుకోవడం. ఎందువల్ల అంటే ఈ రెండు కాన్సెప్ట్లే మనకి ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి అవసరం. పేజ్ నెంబర్ 274 డూ దిస్ అండ్ 274, 275 పేజెస్ లో ఉన్న ట్రై దిస్ సెక్షన్స్ తో పాటుగా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 1, 2, 3 అనే వాటిని ఈ చాప్టర్ మనకి ఈ వీడియోలో మనం సాల్వ్ చేస్తాం. సో ఈ టాపిక్ కి ప్రీవియస్ లింక్స్ అంటే ఇతర చాప్టర్స్ కానీ దీని ముందు టాపిక్ లింక్ కానీ మీకు డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. అదేవిధంగా ఇంతకు ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందుగా టాపిక్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ట్రిగనోమెట్రిక్ రేషియోస్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మనం ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అన్నిటిని కూడా డిఫైన్ చేసుకోవడం జరిగింది. వాటిని ఒకసారి గుర్తు చేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఇచ్చాం. సో సైన్ ఏ, కాస్ ఏ, టాన్ ఏ, కొసీకెంట్ ఏ, సికెంట్ ఏ అండ్ కాట్ ఏ. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం తీసుకున్నప్పుడు సపోజ్ ఇక్కడ ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విచ్ ఇస్ రైట్ యాంగిల్ దట్ బి దగ్గర రైట్ యాంగిల్ 90 degrees ఉన్నటువంటి ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం. అందులో ఏ అనేటువంటి ఒక యాంగిల్ బేస్ చేసుకుని అంటే రైట్ యాంగిల్ కాకుండా ఎనీ అదర్ టూ అక్యూట్ యాంగిల్స్ లో ఒక దాన్ని తీసుకుంటాం. దాన్నే మనం ఇక్కడ మనం ఏదైనా డిఫైన్ చేసినప్పుడు ఏ ప్లేస్ లో కనుక యాంగిల్ ఉందో దాన్ని ఎక్కువగా థీటా అనే సింబల్ తో కానీ లేదా డైరెక్ట్ ఆ ప్లేస్ యొక్క వెర్టెక్స్ నేమ్ ఏ, యాంగిల్ ఏ అయితే యాంగిల్ ఏ, యాంగిల్ సి అయితే యాంగిల్ సి కానీ సూచిస్తాం. సపోజ్ మనం ఇక్కడ ఏని బేస్ చేసుకుని అన్ని రేషియోస్ రాసాం కాబట్టి ఆ ఏ దగ్గర ఉన్న యాంగిలే మనకి అవసరం కనుక ఇక్కడ థీటా అనే పేరుతో ప్రత్యేకించి యాంగిల్ నేను సూచించడం జరిగింది. సో లాస్ట్ వీడియోలోనే ముందుగా చెప్పడం జరిగింది ట్రిగనోమెట్రీ అనేది చాప్టర్ పై పట్టు రావాలంటే ఫస్ట్ మీకు ఈ 6 డెఫినేషన్స్ మీద ఏ విధమైనటువంటి సందేహం ఉండకూడదు. అంటే వాట్ ఈస్ సైన్ ఏ, వాట్ ఈస్ కాస్ ఏ అంటే ఇవి బై హార్ట్ చేసినట్టుగా చెప్పేసేలా ఉండాలి. అంటే మనకి ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ తో మొత్తం ఉంటుందని తెలిసిందే. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 90 degrees కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యొక్క సైడ్ ని ఏదైతే లాంగెస్ట్ సైడ్ ఉందో ఆ సైడ్ ని మనం హైపోటెన్యూస్ అంటామని తెలిసిందే. ఇది హైపోటెన్యూస్ అయితే మనం తీసుకున్నటువంటి యాంగిల్ ప్లేస్ ని బట్టి మిగిలిన రెండు సైడ్స్ కి నేమ్స్ పెడతామని తెలిసిందే. జనరల్ గా దీనికి ఎదురుగా ఉన్నది మనకి ఆపోజిట్ సైడ్ అంటాం. సో ఇక్కడ బీసీ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్ కాకుండా హైపోటెన్యూస్ కాకుండా ఏదైతే ఈ యాంగిల్ ని టచ్ అవుతూ ఉందో దాన్ని మనం అడ్జసెంట్ సైడ్ అంటాం. సో ఇక్కడ ఏబి అనేది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా అండ్ అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా అండ్ హైపోటెన్యూస్ ఈ 3 టర్మ్స్ లోని బట్టి మనం ఏ యాంగిల్ కైనా సైన్ నుంచి ఈ కాట్ వరకు ఉన్నటువంటి ఈ రేషియోస్ మనం డిఫైన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ ఏ అంటే ఏమిటంటే ఇక్కడ మీకు ముందుగానే చెప్పినట్లుగా ఓన్లీ సైన్ అనేటువంటి టర్మ్ కి ఏ మీనింగ్ ఉండదు, లేదా ఓన్లీ కొసైన్ ఆర్ కాస్ అనే టర్మ్ కి ఏ మీనింగ్ ఉండదు. దీన్ని ఒక యాంగిల్ కి పేరు ముందు చేర్చినప్పుడు మాత్రమే మొత్తం మీద ఒక రేషియో అనే మీనింగ్ వస్తుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. సో సైన్ ఏ లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. ఇది పూర్తిగా రాసే విధానం. అయినా మనం షార్ట్ కట్ లో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఈ రూపంలో మనం చదువుతాం. సో ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ లో సైన్ ఏ వాల్యూ మనకు కావాలంటే ఏం చేయాలి, ఆపోజిట్ ఉన్న బీసీని హైపోటెన్యూస్ అంటే ఏసీతో డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఫస్ట్ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది ఆ డయాగ్రామ్ లో, బీసీ బై ఏసీ. సో ఇట్ ఈస్ కాల్డ్ సైన్ ఏ. నెక్స్ట్ కొసైన్ ఆఫ్ ఏ ఆర్ బ్రీఫ్లీ కాస్ ఏ. కాస్ ఏ అనే దాన్ని దేనిగా డిఫైన్ చేస్తాం మనం, లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ రేషియో చేస్తే వచ్చేదాన్ని మనం కాస్ ఆఫ్ యాంగిల్ ఏ అని చెప్పి అంటాం. సో షార్ట్ కట్ లో కాస్ ఏ అని రాస్తాం. ఇక్కడ అడ్జసెంట్ సైడ్ అంటే మేము ఆల్రెడీ చూసాం చూడండి, ఏబి అనేది అడ్జసెంట్ సైడ్ కాబట్టి ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో ఏబి బై ఏసి. అంటే ఈ డెఫినేషన్ తో పాటుగా మనం ఇక్కడ ఒకసారి ఫాస్ట్ రివ్యూ కోసం ఇక్కడ ఉన్నటువంటి ఏబిసి టర్మ్స్ లో చూసినట్లయితే ఇంకా బాగా వెల్ నోటెడ్ అవుతుంది కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. నెక్స్ట్ tan ఏ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ టాంజెంట్ ఆఫ్ ఏ, లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ ఏ బై లెంత్ ఆఫ్ ద సైడ్ అడ్జసెంట్ టు యాంగిల్ ఏ. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ ని డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం tan అంటాం. సో ఇక్కడ బీసీ బై ఏబి అనేది దీని యొక్క డెఫినేషన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి డిఫరెంట్ కాంబినేషన్స్ ఆ మూడిట్లో కూడా ఇప్పటికే రాసాం. బీసీ బై ఏసీ, ఏబి బై ఏసీ అండ్ బీసీ బై ఏబి. సేమ్ ఇదే రేషియోస్ ని మనం ఇన్వర్స్ రేషియోస్ గా రాసినప్పుడు అంటే వాటి రెసిప్రోకల్స్ రాసినప్పుడు, సో ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్ తారుమారు చేసి రాస్తే వచ్చే పేర్లే కొసీకెంట్ ఏ,
secant A and cot A. So cosecant A is nothing but 1 by sin A అనమాట. sin A గా ఫస్ట్ ఏదైతే డెఫినేషన్ చదువుతున్నామో దాన్ని రెసిప్రోకల్ అంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ మనం రివర్స్ చేసి రాస్తే అది cosecant A అవుతుంది. సో cosecant A డెఫినేషన్ చూడండి, దీనికి రివర్స్ గా ఉంటుంది. లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ బై లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A. సో హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ చేయగా వచ్చేటువంటి దాన్ని మనం cosecant ఆఫ్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ ఇది రివర్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏమని రాసుకోవచ్చు, ఏసీ బై బీసీ. ఆ డయాగ్రామ్ లో ఏసీ బై బీసీ అనేది ఇక్కడ cosecant A ని సూచిస్తుంది. ఇన్ ద సేమ్ వే secant ఆఫ్ A ఆర్ secant A. secant A is a reciprocal of cos A అనమాట. లెంత్ ఆఫ్ హైపోటెన్యూస్ బై లెంత్ ఆఫ్ ద సైడ్ adjacent to angle A. సో హైపోటెన్యూస్ బై adjacent. సో AC by AB. సో AC by AB represent secant A. నెక్స్ట్ ఫైనల్లీ cotangent of A or cot A అని మనం బ్రీఫ్ గా చదువుతాం. cot A means it is the reciprocal of tan A. tan ని మనం రివర్స్ చేస్తే వచ్చేది cot అనమాట. అంటే అందులో ఉన్న న్యూమరేటర్ అండ్ డినామినేటర్స్ ని తారుమారు చేసుకోవడం. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద సైడ్ adjacent to angle A బై లెంత్ ఆఫ్ ద సైడ్ ఆపోజిట్ టు యాంగిల్ A. సో adjacent ని ఆపోజిట్ తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం cotangent రేషియో అని చెప్పి అంటాం. సో ఇక్కడ ఏమని రాసుకోవచ్చు, దీనికి రివర్స్ అనమాట. సో ముందు adjacent AB బై ఆపోజిట్ BC. సో ఇట్ ఈస్ AB బై BC. సో ఇప్పుడు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ 6 రేషియోస్ కూడా మనకి పూర్తిగా వచ్చి ఉండాలి. అక్కడ ఉన్న డయాగ్రామ్ ని బట్టి, అక్కడ ఉన్న నేమ్స్ ని బట్టి అప్పుడు ఇవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ A ని దృష్టిలో పెట్టుకుని ఇదంతా రాస్తాం. సో A ప్రకారం ఇది adjacent సైడ్, BC ఆపోజిట్ సైడ్. బట్ మనం ఒకవేళ C దగ్గర ఉన్నటువంటి యాంగిల్ అకార్డింగ్ టు యాంగిల్ C కనుక మనం చూస్తే ఇది adjacent అవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది adjacent అవుతుంది. బట్ హైపోటెన్యూస్ అనేది ఆల్వేస్ కూడా స్టాండర్డ్. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో యాంగిల్ ప్లేస్ ఇతర యాంగిల్స్ ప్లేస్ మీద ఆధారపడకుండా మనం పెట్టే నేమే హైపోటెన్యూస్. ఓన్లీ 90 డిగ్రీస్ బేస్ చేసుకునే ఈ నేమ్ అనేది పెడతాం అనమాట. ఈ రేషియోస్ తో పాటుగా మనం మరొక ముఖ్యమైన కాన్సెప్ట్ ని ఒకసారి రివ్యూ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సో ఆ ముఖ్యమైన కాన్సెప్ట్ మనకి పైథాగరస్ థియరం చెప్పేటువంటి స్టేట్మెంట్. ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఇస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. చాలా మనకి ఫేమస్ థియరం అండ్ ట్రిగనోమెట్రీలోని చాలా ప్రాబ్లమ్స్ చేయడానికి కంపల్సరీ మనం తెలుసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఇది. ఇంతకు ముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. సో సపోజ్ ఏబిసి ఇస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇందులో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటిది మనం హైపోటెన్యూస్ అంటాం, అది ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఈ హైపోటెన్యూస్ కి ఈ ఇతర సైడ్స్ కి మధ్య ఉన్నటువంటి ఒక స్టాండర్డ్ రిలేషన్ ఏమిటంటే, ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మాత్రమే పాటించేటువంటి రూల్, హైపోటెన్యూస్ ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ ఈ ఇతర టూ సైడ్స్ ని స్క్వేర్స్ చేసి కలపగా వచ్చేటువంటి వాల్యూకి సమానం. సో ఇక్కడ ఈ పటం నుంచి మనం ఏం చెప్పుకోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ ఇస్ ద హైపోటెన్యూస్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఇక్కడ ఉన్నటువంటి నేమ్స్ ని బట్టి ఏది హైపోటెన్యూస్ చూసుకున్నట్లయితే హైపోటెన్యూస్ స్క్వేర్ వాల్యూ అంటే ఈ ఒక్క సైడ్ ని స్క్వేర్ చేస్తే వచ్చే వాల్యూ ఈ టూ సైడ్స్ ని స్క్వేర్స్ చేసి కలపగా ఏర్పడేటువంటి వాల్యూల మొత్తానికి ఇది సమానము అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇది మనం చాలా ప్రాబ్లమ్స్ లో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తో లింకప్ అయి ఉంటాయి కాబట్టి ఈ వాల్యూస్ 3 సైడ్స్ ఏ ప్రాబ్లంలోనూ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. ఇలా ఏ 2 సైడ్స్ మనకి ఇచ్చినా మూడో సైడ్ మనం దీన్ని బట్టి కనుగొనవచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి మనం ప్రాబ్లమ్స్ లోకి ఈ కాన్సెప్ట్ ఆధారంగా చేయగలిగిన ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. సో ఫస్ట్ మనకి 274 లోని డూ దిస్ సెక్షన్. అంటే మనం ప్రీవియస్ వీడియోలో కేవలం డూ దిస్ సెక్షన్ లో మనం ఏం చూసామంటే ఇంతకు ముందు కేవలం నేమింగ్ పెట్టేది మాత్రమే చూసాం. సో ఇప్పుడు ఫైండ్ సైన్ సి, కాస్ సి, టాన్ సి ఇన్ ద అడ్జసెంట్ ట్రయాంగిల్. మనకు ఒక ట్రయాంగిల్ డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. చూస్తుంటేనే ఇక్కడ మీకు ఏబిసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని బి దగ్గర 90 డిగ్రీస్ ఉందని క్లియర్ గా కనిపిస్తుంది. బీసీ 5 సెంటీమీటర్స్ ఇవ్వబడింది అండ్ ఏసీ ఈజ్ 13 సెంటీమీటర్స్. సో ఫస్ట్ మనం నోటీస్ చేయాల్సింది, ఇంతకు ముందే మనం రివ్యూ చేసాం పైథాగరస్ థియరం అని. సో పైథాగరస్ థియరంలో మనకి హైపోటెన్యూస్ ఇతర టూ సైడ్స్ స్క్వేర్స్ మధ్య రిలేషన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే హైపోటెన్యూస్ ఇవ్వబడింది, ఒక సైడ్ ఇవ్వబడింది, మరొక సైడ్ మాత్రమే మన దగ్గర లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది కూడా కనుక్కున్న తర్వాతే ఏ రేషియో అయినా కనుక్కోవాలి. ఎందువల్లంటే మరి ఏ సైడ్ అనేది మనకి ఏ రేషియోకి అవసరం అవుతుందో ముందే చెప్పలేం కాబట్టి, అంటే మనకి ఇక్కడ ప్రతిదీ కూడా అవసరమే కనుక బిఏ కూడా మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ ఏం చేస్తాం, మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ ట్రయాంగిల్ లేదా రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అంటాం. షార్ట్ కట్ లో రైట్ ట్రయాంగిల్ కూడా అనొచ్చు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ముందు చూస్తేనే తెలుస్తుంది. సో యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎందువల్లంటే ఎక్కడ రైట్ యాంగిల్ ఉంది అనేది ముఖ్యం. యాంగిల్ బి అనే ప్లేస్ లో 90 డిగ్రీస్ ఉంది కాబట్టి
దీనికి ఆపోజిట్ హైపోటెన్యూస్ కనుక ఇక్కడ మనం దేన్ని ఉపయోగించవచ్చు, ఇప్పుడే మనం చెప్పుకున్నటువంటి బై పైథాగరస్ థియరం కాన్సెప్ట్ ని ఫస్ట్ ఉపయోగిస్తాం. సో బై పైథాగరస్ థియరం మనం చెప్పగలిగిన విషయం ఏంటి, పైథాగరస్ థియరం ప్రకారం స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. సో అదర్ టూ సైడ్స్ ఇక్కడ ఏమున్నాయి, ఏబి బిసి, హైపోటెన్యూస్ ఏముంది ఏసీ. సో ఏబి బిసి యొక్క స్క్వేర్స్ టోటల్ ఎంత అవుతుందో ఏసీ స్క్వేర్ కూడా అంతే అవుతుంది అనే విషయాన్ని మనం రాసుకోవచ్చు. సో ఇక్కడ ఏబి స్క్వేర్ ప్లస్ బిసి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. ఎందువల్లంటే మనకి ఎలాగో ఏబి కావాలి కాబట్టి ఆ ఏబి ఉన్న టర్మ్ ముందు వచ్చేలా రాసుకున్నాం. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అవ్వాలి. సో ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏబి స్క్వేర్ మీన్స్ ఏబి వాల్యూ యాక్చువల్గా తెలియదు కాబట్టి ఏబి సేమ్ రాస్తున్నాను, ప్లస్ బీసీ అంటే 5 అని, ఏసీ అంటే 13 అని అక్కడ యూనిట్స్ ఇవ్వబడ్డాయి కాబట్టి బీసీ స్క్వేర్ ప్లస్ లో మనం 5 స్క్వేర్ రాసుకోవచ్చు ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అంటే 13 స్క్వేర్. సో మనకి ఈ స్క్వేర్ వాల్యూస్ తెలుసు, అలాగే ఈ ప్లస్ టర్మ్ ఇటు తీసుకొస్తే మైనస్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో ఏబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు, సో ఇది మనం రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం, 13 స్క్వేర్ ఈక్వల్ టు యాక్చువల్లీ 169 బికాస్ 13 13s ఆర్ 169. ఈ ప్లస్ టర్మ్ ఇటు వస్తే మైనస్ అయింది కాబట్టి 5 స్క్వేర్ 5 5s ఆర్ 25. సో 169 మైనస్ 25 మనం క్యాలిక్యులేట్ చేస్తే 144 వచ్చింది. సో ఇప్పుడు మీరు ఈ ప్రాబ్లంలో మిగిలిన పార్ట్ ఇక్కడ చూద్దాం. ఏబి స్క్వేర్ వాల్యూ కాబట్టి అది ఏబి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఎప్పుడైనా ఒక స్క్వేర్ వాల్యూ తెలిసినప్పుడు దాని యొక్క రూట్ వాల్యూ కనుక్కుంటే ఆ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ చేయాలంటే ఇటువైపు మనకి రూట్ రావాల్సింది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144. ముఖ్యంగా మనకి రూట్ వాల్యూస్ రాసేటప్పుడు ఆల్రెడీ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే డైరెక్ట్ గా రాస్తాం, ఇక్కడ అన్ని కూడా పాజిటివే తీసుకోవాలి కాబట్టి ఇక్కడ మెజర్మెంట్స్ కి సంబంధించిన ఏవైనా ఓన్లీ పాజిటివ్ ఉంటాయి కనుక మనం మైనస్ కూడా మెన్షన్ చేయక్కర్లేదు. సో రూట్ 144 యాక్చువల్లీ 12 కాబట్టి ఇట్ ఈస్ 12 సెంటీమీటర్స్ అని మనం చెప్తాం. ఇప్పుడు మనకి ట్రయాంగిల్లో ఉన్నటువంటి 3 సైడ్స్ కూడా తెలుసు అనమాట, ఇది 5 ఇది 13 ఇది 12. ఇప్పుడు దాన్ని బట్టి ఈ రోమన్ నెంబర్ 1 2 3లో అడిగిన ప్రతిదానికి మనం ఆన్సర్ చెప్పొచ్చు, బట్ సైన్ కాస్ టాన్ అనే డెఫినేషన్స్ తెలిస్తే సరిపోతుంది. సో ఒక్కొక్కటి దానికి ఆన్సర్ రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ సి, ఇక్కడ ఆ రేషియో యొక్క నేమ్ తో పాటు ఏ యాంగిల్ దగ్గర డిఫైన్ చేసామనేది కూడా చూసుకోండి. ఇప్పుడు ఇవన్నీ సి అనే యాంగిల్ బేస్ చేసుకుని, సో మనం దీన్ని బేస్ చేసుకుని ప్రాబ్లంలో చేయాల్సి ఉందన్నమాట. అక్కడ సి అనే యాంగిల్ దగ్గర నేను ఇక్కడ మార్క్ చేస్తున్నాను అంటే ఇది మనకి మన దృష్టిలో సపోజ్ ఒక థీటా అనే పేరు కూడా ఇక్కడ పెడుతున్నాం. థీటా అనే నేమ్ ఇక్కడ యూజ్ చేయకపోయినా సి దగ్గర ఉన్న యాంగిల్ ని చూసి మనం ఆన్సర్స్ చెప్తున్నాం అనే విషయాన్ని గమనించండి. బికాస్ సైన్ సి, కాస్ సి, టాన్ సి మూడు కూడా సిని బేస్ చేసుకుని అడిగాడు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్ సి? ఫస్ట్ డెఫినేషన్ రాద్దాం. అసలు సైన్ అంటే అర్థం ఏమిటి? ఇంతకు ముందే మనం చదివాం చూడండి. సైన్ సి మీన్స్ మనకి ఏమని రావాలి, ఆపోజిట్ సైడ్ రావాలి ఫస్ట్ ఎప్పుడు కూడా. సైన్ అంటే ఆపోజిట్ సైడ్ ఆఫ్, దేనికి ఆపోజిట్ సైడ్? మనం ఇక్కడ ఏ యాంగిల్ అయితే ఆ యాంగిల్, ఇక్కడ యాంగిల్ సి కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి లేదా ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ సి అనొచ్చు బై హైపోటెన్యూస్. ఇక హైపోటెన్యూస్ అనేది మొత్తం ఒక ఆ డయాగ్రామ్ అంతరికి ఒకటే ఉంటుంది కాబట్టి మరి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి అంటే చూడండి, ఇక్కడ సికి ఆపోజిట్ సైడ్ ఏముంది, ఏబి. సో ఇక్కడ అది ముందు నేమ్స్ రాస్తున్నాను, ఏబి బై హైపోటెన్యూస్. ఈ ప్రాబ్లంలో హైపోటెన్యూస్ ఏదన్నమాట ఇక్కడ ఏసీ. సో ఏబి బై ఏసీ అనేది మనకి ఇక్కడ ఉన్నటువంటి సైన్ సి అవుతుంది. బట్ ఏబి అండ్ ఏసీ ఆ వాల్యూస్ కి మనం డైరెక్ట్ గా రాసేయచ్చు. ఏబి అనేది మనం ఇప్పుడే కనుక్కున్నాం చూడండి, దీనికోసమే ముందుగా మనం ఏబి ఫైండ్ చేయడం జరిగింది. ఏబి వాల్యూ 12 అండ్ ఏసీ వాల్యూ 13 కాబట్టి సైన్ సి యొక్క ఫైనల్ ఆన్సర్ 12/13. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇచ్చినటువంటి 5 13 అనేటువంటి నెంబర్స్ నుంచి 12 అనేది మనం ఇది రాబట్టాం కాబట్టి ఇప్పుడు మనం ఏ రేషియోకైనా ఆన్సర్ ఈ విధంగా చెప్పొచ్చు అన్నమాట. బట్ ఇక్కడ మనకి చూడకుండా రావాల్సింది ఏమిటి, సైన్ అనేటువంటి రేషియో యొక్క మీనింగ్ తెలియాలి. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనేటువంటి ఈ ఫార్ములా మనకి గుర్తుండాలి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 కాస్ సి ఆర్ కొసైన్ సి అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాస్? కాస్ మీన్స్ ఎడ్జసెంట్ సైడ్ అనేది న్యూమరేటర్ లో ఉండాలి. ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి బై హైపోటెన్యూస్. సైన్ కి కానీ కాస్ కి కానీ బైలో వచ్చేది మనకి ఎప్పుడు కూడా హైపోటెన్యూసే. సో ఎడ్జసెంట్ అనేది కాస్ లో వస్తుంది, ఆపోజిట్ అనేది సైన్ లో వస్తుంది. సో వాట్ ఈస్ ద ఎడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి? ఇక్కడ మీరే చూడండి, సి అనే దానికి ఎడ్జసెంట్ సైడ్ ఏది పిలుస్తాం? దీన్ని హైపోటెన్యూస్ అంటాం కాబట్టి ఎడ్జసెంట్ అంటే ఎప్పుడు కూడా మనకి ప్రక్కనే ఉంటుంది యాంగిల్ కి, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ప్రక్కన ఉండే రెండిట్లో ఒకటి హైపోటెన్యూస్ అయినప్పుడు ఆటోమేటిక్ గా రెండో దాన్ని మనం అడ్జసెంట్ అంటాం. సో బీసీ ఇస్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. సో బీసీ బై హైపోటెన్యూస్ ఇస్ ఆల్రెడీ ఏసీ. సో బీసీ బై ఏసీ అనేది ఆల్రెడీ ప్రాబ్లం లో ముందే వాల్యూస్ ఉన్నాయి, 5/13. ఇక్కడ ఏమీ క్యాన్సిల్ అవ్వవు కాబట్టి అదే మన ఆన్సర్. సో 5/13 ఇస్ ద వాల్యూ ఆఫ్ కాస్ సి. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3 టాన్ సి.
నెక్స్ట్ మనల్ని అడిగింది tan c వాల్యూ. సో సైన్ కాస్ tan అనేటువంటి డెఫినేషన్స్ ఇప్పటికే మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకుంటున్నాం అన్నమాట. tan మీన్స్ ఆపోజిట్ సైడ్. సో న్యూమరేటర్ లో ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి, ఏ యాంగిల్ అనేది మనం మెన్షన్ చేయాలి, బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ సి. సో ఆపోజిట్ బై అడ్జసెంట్ అనేది మనకి tan యొక్క ఫార్ములా. సో ఆపోజిట్ చూడండి, C కి ఆపోజిట్ ఏముంది, AB. సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేయడంలో AB బై అడ్జసెంట్ సైడ్, C కి అడ్జసెంట్ దేని పిలుస్తాం, BC. సో AB బై BC ఇస్ ద ఆన్సర్. బట్ AB ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి అన్ని సేమ్ యూనిట్స్ ఉన్నప్పుడు ఇంకా రేషియోలో యూనిట్స్ ఉండవు. సో మనం ఓన్లీ అదొక కాన్స్టెంట్ నెంబర్స్ మాత్రం మెన్షన్ చేస్తాం. 12 బై BC వాల్యూ ఆల్రెడీ 5 సెంటీమీటర్స్. సో 5. సో 12 బై 5, 12 బై 13, 5 బై 13 అండ్ 12 బై 5. వీటిలో ఏవి కూడా అన్ని కోప్రైమ్స్ ఉన్నాయి, క్యాన్సిల్ అవ్వవు కాబట్టి మనకి sin c, cos c, tan c వాల్యూస్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ ప్రాబ్లం, డూ దిస్ లోని సెకండ్ ప్రాబ్లం చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ XYZ, ఇక్కడ మనకి డయాగ్రామ్ ఇవ్వలేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మనమే ఆ డయాగ్రామ్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక ట్రయాంగిల్ XYZ లో యాంగిల్ y ఇస్ రైట్ యాంగిల్. సో ఇందులో కూడా ఒక రైట్ యాంగిల్ ఉంది. ఏ ప్లేస్ లో అనేది కూడా ఇక్కడ ప్రాబ్లం లో ఇవ్వబడింది. y ప్లేస్ లో రైట్ యాంగిల్ ఉండాలి. XZ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్ అండ్ YZ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ sin x, cos z అండ్ tan x. సో ఈ మూడు వాల్యూస్ మనం కనుక్కోవాలి. ప్రాబ్లం లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనం డయాగ్రామ్ గా రిప్రజెంట్ చేసినప్పుడు ట్రయాంగిల్ XYZ యాంగిల్ y ఇస్ ఏ రైట్ యాంగిల్. సో XYZ ట్రయాంగిల్ తీసుకున్నాం, యాంగిల్ y అనేది 90 డిగ్రీస్ వచ్చేలా తీసుకున్నాం. చూడండి, y ప్లేస్ లో రైట్ యాంగిల్ ఉండాలి. అదే విషయం ఇక్కడ రాసాం. XZ 17 సెంటీమీటర్స్. సో చూడండి, XZ ప్లేస్ లో 17 సెంటీమీటర్స్ అనేది రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ YZ 15 సెంటీమీటర్స్. సో ఇక్కడ నేమ్స్ ని బట్టి జాగ్రత్తగా మనం వాల్యూస్ రాసుకోవాలి. YZ, సో ఇది 15 సెంటీమీటర్స్. సో వీ హ్యావ్ టు ఫైండ్ XY ఫస్ట్. XY ని కనుగొనకుండా మనం అన్ని రేషియోస్ రాయలేం కాబట్టి ఇక్కడ మనం X ని బట్టి Z ని బట్టి రెండు రకాలుగా అడిగాను చూడండి యాంగిల్స్ లో. కాబట్టి మనకి అన్ని సైడ్స్ ఉంటేనే మనం రాయగలుగుతాం. సో XY కూడా మనకు కావాలంటే మనం ఎప్పట్లాగే పైథాగరస్ థీరం ఫస్ట్ యూజ్ చేయాలి. 3 సైడ్స్ లో 2 సైడ్స్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తెలిసినవి అంటే మూడో సైడ్ తెలుసుకోవడానికి పైథాగరస్ థీరం వాడాలి. పైథాగరస్ థీరం చెప్పే విషయం ఏమిటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు the sum of the squares of the other two sides. సో ఇక్కడ XY square plus YZ square ఈక్వల్ టు XZ square అవుతుందనే విషయాన్ని మనం ముందుగా మెన్షన్ చేద్దాం. సో XY square ప్లస్ YZ square is equal to XZ square because XZ is the hypotenuse. Y కి ఆపోజిట్ గా ఉన్నది XZ కాబట్టి అది హైపోటెన్యూస్. సో రిమైనింగ్ టూ సైడ్స్ స్క్వేర్స్ చేసాం. ఇందులో మనకి YZ ప్లేస్ లో 15, XZ ప్లేస్ లో 17 రాసుకోవచ్చు కాబట్టి XY ఒక్కటే మనకు తెలియదు. సో XY స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా రాస్తున్నాం. YZ ఈక్వల్ టు 15, సో YZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15 స్క్వేర్. XZ స్క్వేర్, XZ మీన్స్ 17. సో యాక్చువల్లీ వాట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ 15? 15 15s ఆర్ 225 అండ్ 17 17s ఆర్ we క్యాలిక్యులేట్ చేస్తే 289. మన స్క్వేర్స్ అనేవి కూడా మనకి 20 వరకు గుర్తుండటం మంచిది, లేదా మల్టిప్లై చేసుకోవచ్చు. 15 15s ఆర్ 225 లేదా 17 17s ఆర్ 289 మనం రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోంచి XY స్క్వేర్ కావాలంటే ఆటోమేటిక్ గా ఆ రైట్ సైడ్ కి దీన్ని షిఫ్ట్ చేస్తాం కనుక సో నెక్స్ట్ స్టెప్ లో ఏమవుతుంది, XY స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 289 మైనస్ 225. సో 289 మైనస్ 225 మనం మైనస్ చేసి చూడండి, చివర 4 and 6, సో 64 అనేది మనకి వచ్చింది. ఇట్ ఈస్ ద స్క్వేర్ ఆఫ్ XY. సో హైపోటెన్యూస్ మనకి ఒక సైడ్ స్క్వేర్ తెలిసింది, స్క్వేర్ కి ఆపోజిట్ రూట్ కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఎప్పటిలాగే మనం XY ఇస్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇటువైపు మనకి స్క్వేర్ రూట్ కనుగొనాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 64, యాక్చువల్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ 64 మనకు తెలుసు, బై టేబుల్స్ మనం 8 సెంటీమీటర్స్ గా ఆటోమేటిక్ గా చెప్పవచ్చు బికాస్ 8 8s are 64. సో ఇప్పటి వరకు మనం చేస్తున్న పార్ట్ ఏంటి, పైథాగరస్ థీరం యూజ్ చేసి ఇచ్చిన టూ సైడ్స్ తో పాటు మరొక సైడ్ మనం కనుక్కుంటున్నాం. ఇప్పుడు వాడు అడిగిన ఏ విషయాన్ని మనం రాయొచ్చు కనుక ఫస్ట్ వాల్యూ sin x. సో sin x అంటే ఇంతకు ముందే రాసుకున్నాం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్? సైన్ రాగానే మనకి ఆ రేషియోలో ఉండాల్సిన టర్మ్స్ ఏమిటి, ఆపోజిట్ సైడ్ ఆఫ్. దేనికి ఆపోజిట్ తీసుకోవాలి, ఇక్కడ ఏ యాంగిల్ కావాలంటే యాంగిల్ కి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x బై హైపోటెన్యూస్. సో మీకు సైన్ డెఫినేషన్ లేదా కాస్ డెఫినేషన్, tan డెఫినేషన్ అనేవి మాత్రం ఈ ప్రాబ్లం చేయడానికి వచ్చి ఉండాలి. సో ఆపోజిట్ సైడ్ చూడండి, x కి ఆపోజిట్ అంటే YZ అని మనకు తెలుసు. సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం, YZ బై హైపోటెన్యూస్ మీన్స్ XZ. బట్ యాక్చువల్లీ YZ అండ్ XZ ఆర్ ఆల్సో గివెన్ ఇన్ ద ప్రాబ్లం. సో 15 బై 17 అనేది నేరుగా మనం రాసేయచ్చు. సో దీనికోసం అయితే
మూడో సైడ్ అవసరం లేదు. బట్ నెక్స్ట్ అడిగిన వాటికి ఆటోమేటిక్గా మనకి థర్డ్ సైడ్ మనకి కావాల్సింది. సో నెక్స్ట్ పార్ట్ మనం చూద్దాం ఇప్పుడు. రోమన్ నెంబర్ 2 దీనిలోనే రోమన్ నెంబర్ 2లో అడిగిన క్వశ్చన్ ఏమిటి? కాస్ జెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాస్ అనే దానికి డెఫినేషన్ రాసుకోవాలి. కాస్ అంటే అడ్జసెంట్ సైడ్ అనేది న్యూమరేటర్ గా రావాలి. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ జెడ్. ఇక్కడ ఏ కాస్ అనేది దేని ముందు రాయబడిందో చూడండి. ఇక్కడేమో ఎక్స్ కి సైన్ కనుక్కున్నాం, ఇప్పుడు జెడ్ అనేటువంటి యాంగిల్ కి కాస్ కనుక్కుంటున్నాం. సో మనకి ఎప్పుడు సైన్ కాస్ ఈ టర్మ్స్ అన్ని ఉండేది యాంగిల్ నేమ్ కి ముందు. సో అక్కడ యాంగిల్ అనే ప్లేస్ మనం మెయిన్ నోటిఫై చేయాలి ఇక్కడ. సో జెడ్ అనే దానికి అడ్జసెంట్ సైడ్ పై, కాస్ లో కూడా మనకి డినామినేటర్ లో ఉండేది హైపోటెన్యూస్. సైన్ అండ్ కాస్ అనేవి సిమిలర్ గా ఉంటాయి మనకి ఒక డెఫినేషన్ ప్రకారం. ఇది ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఇది అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. సో వాట్ ఈస్ ద అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ జెడ్? జెడ్ కి అడ్జసెంట్ సైడ్ అంటే చూడండి, జెడ్ కి ఆపోజిట్ కాకుండా అడ్జసెంట్ చూడాలి కాబట్టి వైజెడ్ అనేది అడ్జసెంట్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ హైపోటెన్యూస్. సో ఇక్కడ మనం న్యూమరేటర్ లో ఏం రాయాలి? వైజెడ్ బై డినామినేటర్ లో ఎప్పటిలాగే xz. మనం ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే ఇంతకు ముందు ఫస్ట్ ప్రాబ్లం లో వచ్చిందే మనకు వచ్చింది చూడండి. సైన్ ఎక్స్ కి ఏదైతే పదాలు వచ్చాయో కాస్ జెడ్ కూడా అదే వచ్చాయి. ఎందువల్లంటే ఎక్స్ కి ఆపోజిట్ అయిందే జెడ్ కి అడ్జసెంట్ అవుతుంది కాబట్టి. సో వైజెడ్ బై xz మళ్ళీ సేమ్ వాల్యూ. సో సెకండ్ ప్రాబ్లం కూడా మనకి సేమ్ ఆన్సర్ రిపీట్ అవుతుంది అన్నమాట, 15/17. ఇక నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి రోమన్ నెంబర్ 3లో మనం అడిగినటువంటి విషయం tan x. సో యాక్చువల్లీ tan మీన్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ యాంగిల్ కి మనం కనుక్కుంటున్నాం x కి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x. సో ఆపోజిట్ ని అడ్జసెంట్ తో భాగిస్తే వచ్చేదాన్ని మనం tan రేషియో అంటాం. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x చూడండి, x కి ఆపోజిట్ ఏముంది? yz. సో ఈ డయాగ్రామ్ లో yz యొక్క లెంత్ ని అడ్జసెంట్ x కి అడ్జసెంట్ చూడండి, x కి అడ్జసెంట్ అంటే ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఇది అడ్జసెంట్ అవుతుంది x కి. సో yz బై xy అనేది మనకు ఆన్సర్ అవుతుంది. yz వాల్యూ ఆల్రెడీ 15. xy, ఈ xy ఇప్పుడు మనం ఇంతకుముందే కనుక్కున్నాం చూడండి. ఈ కనుక్కున్నది కేవలం ఈ థర్డ్ ప్రాబ్లం మనకు ఉపయోగపడింది అనమాట. ఎందువల్లంటే ఈ రెండుకి సేమ్ ఆన్సర్ ఈ 15, 17తో వచ్చాయి మనకి. బట్ xy మాత్రం 8 అని మనం ఆల్రెడీ పైథాగరస్ థియరం ద్వారా కనుక్కున్నాం కనుక ఈ ప్లేస్ లో 8 వస్తుంది. ఇవి కూడా ఏవి క్యాన్సిల్ చేయలేం కాబట్టి tan x ఆన్సర్ 15/8 మనకి పూర్తయింది. సో దీంతో మనం అడిగినటువంటి 3 వాల్యూస్ ని కూడా కనుక్కున్నాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. In a triangle PQR with right angle at Q. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ముందు మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాం. రైట్ యాంగిల్ ఈజ్ అట్ Q. సో కంపల్సరిగా ఈ ప్లేస్ లో మనం Q అనే పేరు పెట్టాలనేది మాత్రం మనం ఫిక్స్ చేసుకోవాలి. ఎందువల్లంటే ట్రయాంగిల్ లో రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది అనే ప్లేస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ముందు మనం దాన్ని డీవియేట్ అవ్వకుండా చూసుకోవాలి. ద వాల్యూ ఆఫ్ యాంగిల్ P ఈజ్ x. సో ఇక్కడ PQR కాబట్టి సపోజ్ ఇక్కడ మనం నేమ్స్ ఇతర రెండు ఏవైనా ఇలా పెట్టుకోవచ్చు, PQR. సో ద వాల్యూ ఆఫ్ యాంగిల్ P ఈజ్ x. ఈ P దగ్గర ఉన్నటువంటి యాంగిల్ వాల్యూయే మనకి x గా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఈ P దగ్గర ఉన్న యాంగిల్ ని ఇలా మార్చేసి దాని ప్లేస్ లో మనం x చూపిస్తాం అనమాట. జనరల్లీ థీటా ఇలాంటి వాటితో డినోట్ చేయకుండా ఇక్కడ x అనేది యాంగిల్ నేమ్ గా డినోట్ చేయడం జరిగింది. PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో మొత్తం ఇక్కడ డయాగ్రామ్ లో మనకి వీటిని రిప్రజెంట్ చేసినట్లయితే మనకి ప్రాబ్లం క్లారిటీ వస్తుంది. ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ లిటరల్ గా ఏమైతే ఇవ్వబడిందో మొత్తం కూడా పటంలో ప్రెజెంట్ చేస్తే ఆ ప్రాబ్లం మీద పూర్తిగా మనకు అవగాహన వస్తుంది. PQ ఈజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో ఇక్కడ మనకి 7 సెంటీమీటర్స్ తీసుకున్నాం. అండ్ QR ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. సో QR, సో ఈ వాల్యూ మనకి 24 సెంటీమీటర్స్. దెన్ ఫైండ్ sin x అండ్ cos x. ఇది క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనం ఇప్పటికే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ లో ఉన్నటువంటి 3 విషయాన్ని, ఇది x అని, ఇక్కడ 7, ఇది 24, ఇంకో రకంగా చెప్పాలంటే ఇంకొక విషయం Q ప్లేస్ లో రైట్ యాంగిల్ ఉందనే ఈ 4 మెయిన్ హింట్స్ కూడా మనకి ప్రాబ్లం లో ఉన్నాయని అర్థం. దీని ఆధారంగా ఇప్పుడు మనం sin x అండ్ cos x, ఈ x కి sin cos ఏది కనుక్కోవాలన్నా మనకి హైపోటెన్యూస్ కావాలనే విషయం మనం నోటీస్ చేయాలి. సో ముందుగా మనకి ప్రాబ్లం లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ని బ్రీఫ్ గా మనం రాసుకుంటే ఇన్ ట్రయాంగిల్ PQR, ఇక్కడ PQR అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఎక్కడ రైట్ యాంగిల్ ఉంది? యాంగిల్ Q ఈజ్ ఈక్వల్ టు 90 degrees. సో బై పైథాగరస్ థియరం, ఎప్పుడైతే మనకి 3 సైడ్స్ అక్కడ లేవో ఒక సైడ్ మనం కనుగొనాలంటే పైథాగరస్ థియరం కాన్సెప్ట్ మనం యూజ్ చేయాలి. సో ఇక్కడ హైపోటెన్యూస్ అంటే PR కాబట్టి Q ఆపోజిట్ లో ఈ రిమైనింగ్ 2 సైడ్స్ స్క్వేర్స్ కలిపితే PR స్క్వేర్ కి ఈక్వల్ అవుతుందని చెప్పేదే పైథాగరస్ థియరం. సో ఇక్కడ మనకు కావాల్సింది PR కనుక మనం ఏమని రాసుకోవచ్చు? PR స్క్వేర్ ఈక్వల్ టు PQ స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్. యాక్చువల్ గా సైడ్ నేమ్స్ మనం రాసేటప్పుడు ఇలా బ్రాకెట్ పెట్టి హోల్ స్క్వేర్ పెట్టనవసరం లేదు.
ఇవి లైన్ సెగ్మెంట్స్ లెంత్ సూచించేటప్పుడు మనం డైరెక్ట్ గా పైన స్క్వేర్ రాస్తే మొత్తానికి స్క్వేర్ ఉన్నట్టే మనం భావించుకోవాలి. సో పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్. సో పిఆర్ స్క్వేర్ అనేది మనకి తెలియదు, దానికోసమే మనం ప్రస్తుతం ఈ స్టెప్స్ రాసాం. పీక్యూ స్క్వేర్, సో పీక్యూ అక్కడ చూడండి 7 ఉంది, క్యూఆర్ ప్లస్ లో 24 ఉంది. సో ముందుగా మనం ఏం చేయాలి, ఈ రెండింటిని అంటే ఇక్కడ 7 స్క్వేర్ 24 స్క్వేర్ ఎంత అవుతుందో మనం కనుక్కోవాలన్నమాట. సో పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 7 స్క్వేర్, 7 7s are 49 ప్లస్ 24 స్క్వేర్. యాక్చువల్లీ మీరు 24 into 24 మల్టిప్లై చేస్తే వచ్చేటువంటి వాల్యూని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. 24 24s are 576 వస్తుంది. సో పిఆర్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు చూడండి మనకి 576 ప్లస్ 49 కలిపాం, 9 ప్లస్ 6 చివర 5, నెక్స్ట్ 8 ప్లస్ 4 12, ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి 625 మనకి రెండు యాడ్ చేస్తే వచ్చింది. పిఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 625. దేర్ఫోర్ పిఆర్ ఇస్ ఈక్వల్ టు మనం కనుక్కునేది ఈ థర్డ్ సైడ్ కోసం, పిఆర్ హైపోటెన్యూస్ కోసం. సో స్క్వేర్ కి ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ చేయాలి కనుక స్క్వేర్ రూట్ ఆఫ్ 625. ఇప్పుడు యాక్చువల్లీ మనకి రూట్స్ మనం కొంత స్టడీ చేసిన వాళ్ళకి ఇది కూడా డైరెక్ట్ గా చెప్పగలిగిన వాల్యూ. ఇన్ కేస్ ఈ వాల్యూలో ఏమైనా డౌట్ ఉన్నప్పటికీ మీకు ఆల్రెడీ కొన్ని షార్ట్ కట్స్ ఉన్నాయి, లేదంటే ఇలా రూట్ ని కనుగొనేటువంటి ప్రాసెస్ మనకి డాట్ మెథడ్ ఆర్ షార్ట్ డివిజన్ మెథడ్ అనేది యూస్ చేసి మనం చేయొచ్చు. ముందుగా వన్స్ ప్లేస్ దగ్గర ఒక డాట్, అలాగే 1 by 1 అలా విడుచుకుంటూ డాట్స్ పెట్టి ఈ డాట్స్ వచ్చిన మనకు సపోజ్ 6 ఉంది, 6 లో మన స్క్వేర్స్ చదివితే 1 into 1 2 into 2 3 into 3 దాటిపోతుంది కాబట్టి ఫస్ట్ ఏం చేస్తాం, 2 2s are 4 అని వేస్తాం, ఇక్కడ మైనస్ చేస్తాం, 2 మిగులుతుంది. నెక్స్ట్ డాట్ వరకు అంటే ఇక్కడ ప్రతి ట్రిప్ కి కూడా ఆ 2 digits కూడా మనకి డౌన్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చినటువంటి ఈ కోషెంట్ ని డబల్ చేసి ఇక్కడ వేస్తాం, ఆ పక్కన ఒక ప్లేస్ మళ్ళీ మనం ఖాళీగా ఉంచుతాం. ఈ ప్లేస్ లోను సేమ్ వేసే నెంబరు ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది వచ్చినట్లయితే అక్కడ ఎగ్జాక్ట్ గా రూట్ ఉన్నట్లు. ఇది కూడా మనం లాస్ట్ డిజిట్ ని బట్టి ఈజీగా గెస్ చేయొచ్చు. చివరిలో 5 ఉంది అంటే మనం 5 టెస్ట్ చేసుకుంటాం. ఇక్కడ బికాజ్ ఇది 5 రాస్తే 45 అవుతుంది, ఇప్పుడు 5 తో మల్టిప్లై చేయాలి. సో 5 45 మీకు ఎగ్జాక్ట్ గా 225 సరిపోతుంది చూడండి. సో ఇక్కడ 5 5s are 25, 5 4s are 20 plus 2 22. సో ఇక్కడ కూడా మనం మైనస్ చేస్తే 0 వచ్చింది. సో ఏదైతే ఈ ప్లేస్ లో వచ్చిందో అదే మనకి దీని యొక్క స్క్వేర్ రూట్ వాల్యూ అవుతుంది కోషియన్ ప్లేస్ లో. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 625 వాల్యూ మనం ఎంత చెప్పొచ్చు, 25 సెంటీమీటర్స్. ఇక్కడ యూనిట్ సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం చిన్న చిన్న రూట్స్ కి మనకి నేరుగా ఆన్సర్ తెలిస్తే వేయొచ్చు. బట్ ఆ నెంబర్ పెద్ద కొద్దీ ఒకసారి దాని రూట్ ప్రాసెస్ కూడా ప్రాబ్లమ్ లో చూపించడం మంచిది. ఒక రకంగా 625 ఇలాంటి మనకి ఎండింగ్ లో 25 ఉన్న వాటికి మరొక షార్ట్ కట్ ఏంటంటే 25 ఉంటే ఇక్కడ ఆన్సర్ లో 5 వస్తుంది రూట్ లో, దానికి రూట్ ఉండుంటే దాని ముందు నెంబర్ ఏ రెండు వరుస నెంబర్స్ ప్రోడక్ట్ లో చూసుకుంటే అంటే మనకి 6 చూడించిన వెంటనే 2 3s are 6 అది ఐడెంటిఫై చేస్తాం. అందులోని మొదటి నెంబరే ఇక్కడ కూడా దాని 5 కి ముందుండే ఫస్ట్ డిజిట్ అవుతుంది. సో 25 అని అలా గెస్ చేయొచ్చు. అంటే మనకి ఇన్ఫర్మేషన్ కోసం దీన్ని కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ మనం థర్డ్ సైడ్ ఎప్పుడైతే కనుగొన్నామో ఇది 25 అని కూడా అర్థమైంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఏ రేషియో అని రాయొచ్చు. సో sin x అండ్ cos x మనం అడిగాడు కాబట్టి ఇప్పుడు మనం ముందుగా ఏం రాద్దాం, sin x. సో sin x అంటే ఇక్కడ x అనేది ఏ ప్లేస్ లో యాంగిల్ చూడండి, p దగ్గర ఉన్నటువంటి యాంగిలే మనం x అని పేరు పెట్టాం. సో sin x అంటే ముందుగా మనం డెఫినేషన్ రాసుకోవాలి. సో sin మీన్స్ ఆపోజిట్ సైడ్ అనేది మనం న్యూమరేటర్ గా తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x బై హైపోటెన్యూస్. ఇప్పటికే గత రెండు ప్రాబ్లంలో కూడా రాస్తాం చూడండి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ చేస్తే వచ్చేదాన్ని మనం ఏమంటాం, సైన్ అని పిలుస్తాం. సో ఆపోజిట్ సైడ్ టు యాంగిల్ x ఏదో చూడండి, x కి ఆపోజిట్ గా మనకి క్లియర్ కనిపిస్తుంది QR అనే సైడ్, అది 24 వాల్యూ ఉంది. సో QR బై హైపోటెన్యూస్ ఈజ్ PR. ఇక్కడ ప్రాబ్లం లో ఒకసారి మనం నేమ్స్ తో మెన్షన్ చేద్దాం, QR బై PR. సో QR వాల్యూ ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం 24, PR వాల్యూ ఇప్పుడే మనం కనుక్కున్నాం 25. సో దీని ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు 24 బై 25. బికాజ్ అన్ని యూనిట్స్ సేమ్ ఉన్నప్పుడు ఇంకా యూనిట్స్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, మనకి రేషియో కాబట్టి దీనికి యూనిట్స్ ఉండవు. 24 బై 25 మన ఆన్సర్. ఇన్ ద సేమ్ వే మనం ఏం కనుక్కోవాలి, మరొకటి cos x. సో cos x డెఫినేషన్ ఏమవుతుంది, ఇక్కడ హైపోటెన్యూస్ సేమ్ ఉంటుంది కానీ అక్కడ వచ్చినటువంటి ఆపోజిట్ సైడ్ ప్లేస్ లో ఇక్కడ అడ్జసెంట్ సైడ్ వస్తుంది. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ x బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ అనేది ఏదో అనేది ఇక్కడ ఒకసారి చూసుకోండి, x కి అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఆపోజిట్ కాకుండా హైపోటెన్యూస్ కాకుండా ప్రక్కనే మనకు ఉన్నది అడ్జసెంట్ సైడ్. సో x కి అడ్జసెంట్ సైడ్ గా దేన్ని తీసుకుంటాం, PQ. సో ఫ్రమ్ ద ఫిగర్ PQ బై PR, it is adjacent by hypotenuse, but PQ value is 7. so cos x equal to 7 by PR value 25 కాబట్టి 7 by 24. సో 24 by 25
అండ్ 7/25 అనేది మనకి ఈ ప్రాబ్లంలో డూ దిస్లోని థర్డ్ ప్రాబ్లం యొక్క ఆన్సర్స్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం. సో ట్రై దిస్ పేజ్ 274 లోని ప్రాబ్లం మళ్ళీ మనం చదివితే, ఇన్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ సి, బీసీ ప్లస్ సిఏ ఈక్వల్ టు 23 సెంటీమీటర్స్ అండ్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్, దెన్ ఫైండ్ సైన్ ఏ అండ్ టాన్ బి. సో రైట్ ట్రయాంగిల్ మనం డయాగ్రామ్ మనకు అవసరం కాబట్టి ముందు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ షేప్ నేను చూపించడం జరిగింది. బట్ ఇక్కడ నేమింగ్ చేసేటప్పుడు ప్రాబ్లంలో ఎక్కడ రైట్ యాంగిల్ ఉందనేది మనం జాగ్రత్తగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాలి. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ సి. సో ఇది మెయిన్ పాయింట్. మనకి ఇక్కడ రైట్ యాంగిల్ ఉన్న పొజిషన్ ఎక్కడ ఉందో కరెక్ట్ గా చూసుకోవాలి. ఇది 90 డిగ్రీస్ పొజిషన్ కాబట్టి ఈ ప్లేస్ లో మనం నేమింగ్ ఇవ్వాల్సింది ఖచ్చితంగా సి. ఎందువల్లంటే ప్రాబ్లంలో అక్కడ రైట్ యాంగిల్ ఉందని చెప్పాడు కాబట్టి సి. నెక్స్ట్ చూస్తే మీకు ఈ సైడ్స్ రిమైనింగ్ 2 వెర్టిసెస్ ఏమవుతాయి, ఏ అండ్ బి అవుతాయి. సో వీటిని ఎక్కడైనా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో బీసీ ప్లస్ సిఏ, బీసీ మైనస్ సిఏ మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి సపోజ్ మనకి ఇది ఏ ఇది బిగా మనం తీసుకుందాం. సో టోటల్ గా ఇది ఏబిసి అనే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, బట్ సి మాత్రం రైట్ యాంగిల్ ఉన్న పొజిషన్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏమిటో చూడండి. ఒక్కొక్క సైడ్ వాల్యూ ఇవ్వకుండా 2 సైడ్స్ యొక్క సమ్ అండ్ 2 సైడ్స్ యొక్క డిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టి ఆ సైడ్స్ ఎంతో మనం కనుక్కోవాలి కాబట్టి ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకుని వాటిని మనం ఒక దాన్ని ఎలిమినేట్ చేసి ఒక వాల్యూ కనుక్కోవడం ద్వారా మనం చేయొచ్చు. వీటిని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రూపంలో ఉన్నాయి అంటాం. సో ఇక్కడ మనం ముందుగా మ్యాటర్ రాసుకోవాల్సింది ఏంటి, అందుకే ప్రాబ్లంలో తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పటికే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ సి ఈక్వల్ టు 90 డిగ్రీస్, బికాస్ మనకి రైట్ యాంగిల్ ఈజ్ అట్ సి అని ఉంది కాబట్టి సి 90 డిగ్రీస్ అనేది రాసాం. ఎప్పుడైతే సి 90 డిగ్రీస్ ఇది హైపోటెన్యూస్ అవుతుందని మనకు తెలుసు. ఇక ఈ 2 సైడ్స్ కి సంబంధించిన రిలేషన్ మనకి ఇచ్చాడు. బీసీ సిఏ ఈ రెండింటికి సంబంధించి డైరెక్ట్ గా ఇవ్వకుండా వాటిని యాడ్ చేస్తే 23 వస్తుంది, మైనస్ చేస్తే 7 వస్తుందని ఇచ్చాడు. కాబట్టి ప్రాబ్లంలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అక్కడ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటే బీసీ ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇచ్చింది 23 సెంటీమీటర్స్ అండ్ బీసీ మైనస్ సిఏ ఇజ్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్. సో ఈ రెండు కూడా ఈక్వేషన్ 1 అండ్ 2 అని చెప్పి రిప్రజెంట్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం సాల్వ్ చేయడానికి ఈజీ మెథడ్ ఏంటి అంటే, వీటిలోంచి బీసీ అండ్ సిఏ వాల్యూస్ కావాలంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తో సేమ్ కోఎఫిషియెంట్స్ తో ఉన్నాయి కాబట్టి ఈ సిఏలు క్యాన్సిల్ అయిపోతాయి రెండు యాడ్ చేయడం వల్ల. సో ఈ రెండు ఈక్వేషన్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఒకదాని కింద ఒకటి లైక్ టర్మ్స్ రూపంలో ఉన్నాయి కనుక యాడ్ చేస్తే మనకి సిఏస్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ బీసీ వాల్యూ ఎంతో మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఈక్వేషన్స్ 1 అండ్ 2 ని మనం యాడ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం చేసేది 1 ప్లస్ 2 అనే ఈక్వేషన్స్ చేయడం అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, బీసీ ప్లస్ బీసీ, సో 2BC, బీసీలు 2 టైమ్స్ కలిపాం కాబట్టి 2BC ప్లస్ సిఏ అండ్ మైనస్ సిఏ క్యాన్సిల్ ఈక్వల్ టు ఈ 2BC ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఇక్కడ రైట్ సైడ్ ఉన్న వాటిని కూడా యాడ్ చేయాలి కనుక 23 ప్లస్ 7 మనకి 30 సెంటీమీటర్స్. సో 2BC వాల్యూ 30 సెంటీమీటర్స్. సో బీసీ వాల్యూ మనకు కావాల్సింది బీసీ అనే సైడ్ ఎంత అని. సో ఇంటూ 2 ఇటు వస్తే బై 2 కాబట్టి 2BC 30 అయినప్పుడు బీసీ ఈక్వల్ టు 30/2. సో 30/2 అంటే మనకు వచ్చేది 15 సెంటీమీటర్స్. సో ఇప్పుడు చూడండి మనకి ఇచ్చిన 3 సైడ్స్ లో ఒకటి ఆల్రెడీ తెలిసిపోయింది అన్నమాట, బీసీ అనేది 15 ఉండాలి అని. మరి బీసీని బట్టి నెక్స్ట్ ఏం కనుక్కోగలం, ఈ ఈక్వేషన్స్ బేస్ చేసుకుంటే బీసీ సిఏ యాడ్ చేస్తే 23 రావాలి కాబట్టి ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయవచ్చు. సో మనం ఏం చెప్పొచ్చు, ఫ్రమ్ ఈక్వేషన్ 1, ఈ ఈక్వేషన్ 1 నుండి మనం ఏం రాయొచ్చు, బీసీ ఉన్న ప్లేస్ లో 15 ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో నెక్స్ట్ పార్ట్ ఇక్కడ రాస్తున్నాను, 15 ప్లస్ సిఏ ఇజ్ ఈక్వల్ టు 23 అవుతుంది. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మొత్తం సెంటీమీటర్స్ లో ఉన్నాయి. బీసీ అనేది 15, సిఏ వాల్యూ తెలియదు, బట్ ఈ రెండు యాడ్ చేస్తే 23 రావాలి. ఆటోమేటిక్ గా మనకి సిఏ వాల్యూ ఎంతో దీని నుంచి మనం కనుక్కోగలుగుతాం. సో సిఏ వాల్యూ రావాలంటే ఈ 15 ప్లస్ ని ఇటు తీసుకెళ్తే మైనస్ కాబట్టి సో 23 మైనస్ 15, దేర్ఫోర్ సిఏ ఇజ్ ఈక్వల్ టు 23 లో 15 మైనస్ చేస్తే వచ్చే చూడండి 8. సో 8 సెంటీమీటర్స్. సో ట్రయాంగిల్ లోని 3 సైడ్స్ లో 2 సైడ్స్ లెంగ్త్స్ ఆల్రెడీ ఇప్పుడు మనకు తెలిసాయి. బీసీ ఏమో 15, సిఏ అనేది 8. మరి బీసీ సిఏ సరిపోతాయా అంటే మనం అడిగిన సైన్ ఏ టాన్ బి వీటిలో కనుక్కోవాలంటే అన్ని సైడ్స్ మనకు తెలియాలి కాబట్టి మరొక సైడ్ మనం కనుక్కోవాల్సింది ఏబి. మరి ఏబి గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోయినా మనం ఎలా కనుక్కోవచ్చు, ఆల్రెడీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 2 సైడ్స్ ఎప్పుడైతే తెలిసాయో మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లో వాడినట్టుగానే బై పైథాగరస్ థియరం కాన్సెప్ట్ ని మనం ఉపయోగించవచ్చు. సో బై పైథాగరస్ థియరం మనం చెప్పగలిగినటువంటి ఆ స్టేట్మెంట్ ఏమిటి, ద సమ్ ఆఫ్ ది squares of the other 2 sides is equal to the sum of the equal to the square of the hypotenuse. So hypotenuse square ఎంత అవుతుందో మిగిలిన రెండు సైడ్స్ స్క్వేర్ సమ్ అంత అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది హైపోటెన్యూస్. కాబట్టి ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏంటి, ఇక్కడ
ఏబి. సో ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు యాజ్ పర్ పైథాగరస్ రూల్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అయి ఉండాలి. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అక్కడ ఉన్న డయాగ్రామ్ బట్టి. మనకి ఏబి వాల్యూ తెలియదు, దానికోసం ప్రాబ్లం చేస్తున్నాం. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ, ఇప్పుడే మనం కనుక్కున్నాం చూడండి, బీసీ ఆర్ సిఏ, సిఏ అన్న ఏసీ అన్న ఒకటే కనుక ఏసీ ప్లస్ ఎంత రాసుకోవచ్చు మనం 8 ప్లస్ బీసీ, ఆల్రెడీ ప్రాబ్లం ముందే కనుక్కున్నాం, బీసీ బదులు 15. సో బీసీ స్క్వేర్ ఈక్వల్ టు 15 స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ 8 స్క్వేర్ అంటే 64, 15 స్క్వేర్ చేస్తే 225 వస్తుంది. ఈ రెండిటి యొక్క టోటల్ మనం చేసినట్లయితే 289 వచ్చింది చూడండి. సో ఇది ఏబి స్క్వేర్ వాల్యూ. మరి ఏబి స్క్వేర్ నుంచి ఏబి కనుక్కోవాలంటే దానికి రూట్ వాల్యూ మనం ఫైండ్ చేయాలి. కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 289. మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ తీసుకుంటాం. మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగానే దీనికి డాట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ పక్కన చేయొచ్చు, లేదంటే 400 లోపు రూట్స్ మీకు పర్ఫెక్ట్ స్క్వేర్స్ అనేది టేబుల్స్ ద్వారా ఐడియా ఉంటాయి కనుక 17 17s are 289 మనం నోటిఫై చేస్తాం. సో ఏబి వాల్యూ ఎంత అవుతుంది, 17 సెంటీమీటర్స్. సో దీంతో మనకి ఏమైంది, ప్రాబ్లంలో ఇచ్చినటువంటి 3 సైడ్స్ అంటే ఆ ట్రైయాంగిల్ లో ఉన్నటువంటి 3 సైడ్స్ వాల్యూస్ మనం కనుక్కున్నాం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా. ఈ 2 ఈక్వేషన్స్ ని బట్టి 2 సైడ్స్ వచ్చాయి, పైథాగరస్ థియరమ్ బట్టి థర్డ్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మనం ఏ రేషియో అయినా అందులోంచి చెప్పొచ్చు. మనల్ని అడిగింది 2 సైన్ ఏ అండ్ టాన్ బి కాబట్టి ముందు వాటి డెఫినేషన్స్ రాసిన తర్వాత ఆటోమేటిక్గా అవి చెప్పగలుగుతాం. సో ఫస్ట్ మనం కనుక్కోవాల్సింది ఏంటి ఇక్కడ, సైన్ ఏ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సైన్ ఏ? సైన్ మీన్స్ ఆపోజిట్ సైడ్ అనేది ఫస్ట్ తీసుకోవాలి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్, దేనికి ఆపోజిట్ సైడ్ కావాలి, మనం సైన్ ఏ యాంగిల్ కనుక్కుంటున్నామో దానికి సైన్ ఏ కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ ని దేంతో డివైడ్ చేయాలి మనం, హైపోటెన్యూస్. ఇవి అన్నీ కూడా ముందుగా మీకు చెప్పినట్లుగా ప్రాబ్లం చేయడానికి ముందే ఇవి మీకు మొత్తం కూడా ఈ ప్రతి రేషియో యొక్క మీనింగ్ మనకు తెలిసి ఉండాలి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఇక్కడ చూడండి డయాగ్రామ్ లో ఏకి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, బీసీ ఆర్ సిబి అవుతుంది. సో ఈక్వల్ టు బీసీ బై హైపోటెన్యూస్, 90 డిగ్రీస్ ఆపోజిట్ గా ఉన్నదాన్ని హైపోటెన్యూస్ అంటాం కాబట్టి బీసీ బై ఏబి. మరి ఈ 2 సైడ్స్ మన దగ్గర ఉన్నాయి. బీసీ అంటే చూడండి ఇక్కడ 15, ఏబి అంటే లాస్ట్ లో వచ్చింది 17. సో దీని ఆన్సర్ మనకి 15/17. సో ఇక్కడ ఏమీ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సైన్ ఏ సింప్లిఫైడ్ ఫామ్ ఇదే అవుతుంది. నెక్స్ట్ అడిగింది చూడండి టాన్ బి. సో టాన్ బి, మరి టాన్ డెఫినేషన్ ఏమిటి? టాన్ కూడా న్యూమరేటర్ ఏ ఉండాలి, ఆపోజిట్ సైడే ఉండాలి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్, ఇక్కడ కనుక్కునేది బి యాంగిల్ కాబట్టి యాంగిల్ బి బై అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ హైపోటెన్యూస్ కాకుండా ఆపోజిట్ ని అడ్జసెంట్ సైడ్ తో డివైడ్ చేస్తే వచ్చేదాన్ని మనం టాన్ రేషియో అంటాం. సో ఈ రెండు కూడా బి అనే యాంగిల్ ని బట్టి అడిగాడు కాబట్టి బికి ఆపోజిట్ ఏది, బికి అడ్జసెంట్ ఏది ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి. బికి ఆపోజిట్ అంటే మనకు తెలుసు ఏసీ ఆర్ సిఏ అని చెప్పొచ్చు, సిఏ బై మరి బికి అడ్జసెంట్, బికి అడ్జసెంట్ సైడ్ దేని అంటాం, ఇది ఆపోజిట్, ఇది హైపోటెన్యూస్, రిమైనింగ్ ఇది ఉన్నది అడ్జసెంట్ అవుతుంది. సో బీసీ అనేది మనకి అడ్జసెంట్ అవుతుంది. సో ఇక్కడ సిఏ బై బీసీ, మనకి ఆల్రెడీ సిఏ వాల్యూ 8 సెంటీమీటర్స్ బై బీసీ ఆల్రెడీ ముందే కనుక్కున్నాం 15. సో 8/15, ఇక్కడ కూడా ఇది రెండు కోఫరెన్స్ ఏమి క్యాన్సిల్ అవ్వవు కాబట్టి సైన్ ఏ వాల్యూ 15/17 అని, టాన్ బి వాల్యూ 8/15 అని మనం చెప్పొచ్చు. సో టోటల్ గా మనకున్న ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇది ఒకటి చూడండి. ముందుగా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎక్కడ రైట్ యాంగిల్ ఉందో ఇచ్చిన తర్వాత 2 సైడ్స్ యొక్క సమ్ అండ్ డిఫరెన్స్ ఇచ్చాడు కాబట్టి వాటి ఆధారంగా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం వల్ల మనం ఆ 2 సైడ్స్ కనుక్కున్నాం. పైథాగరస్ థియరం ద్వారా థర్డ్ సైడ్ అదే ఒక మనకి హైపోటెన్యూస్ కనుక్కున్నాం. ఈ 3 వచ్చిన తర్వాత సైన్ డెఫినేషన్ అండ్ టాన్ డెఫినేషన్ బట్టి అక్కడ ఉన్న సైడ్స్ ఆధారంగా మనం వాల్యూస్ రాసాం. సో దీంతో ట్రై దిస్ సెక్షన్ 274 లోది మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ సో 275 లో కూడా ఒక ట్రై దిస్ అనే క్వశ్చన్ అడగడం జరిగింది. చూడండి, వాట్ విల్ బి ద రేషియోస్ ఆఫ్ సైడ్స్ ఫర్ సికెంట్ ఏ అండ్ కాట్ ఏ. అంటే ఇంతకు ముందే మనం 6 రేషియోస్ కూడా డిఫైన్ చేసాం సైన్ నుంచి కాట్ వరకు. వాటిలో సికెంట్ కి కాట్ కి రేషియోస్ ఏమవుతాయని అడిగాడు కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా మనం ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా సికెంట్ ఏ, అసలు సికెంట్ అంటే దేనికి మనకి రివర్స్ అని చెప్పుకున్నాం, కాస్ కి రెసిప్రోకల్. సో సికెంట్ ఏ ఈక్వల్ టు 1/cos ఏ అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీని డెఫినేషన్ ఏమవుతుంది, కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ అయితే సికెంట్ అంటే హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ అవుతుంది. సో అదే విషయం ఇక్కడ రాస్తాం. సో కాస్ 1/cos ఏదంటే దాన్ని ఏమని రాసుకోవచ్చు, హైపోటెన్యూస్ బై, అంటే ఎక్కడైతే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ ఉందో దానిని ఆ ఏ అనే యాంగిల్ యొక్క అడ్జసెంట్ తో డివైడ్ చేస్తూ వచ్చేదాన్ని సికెంట్ అంటారు. సో ఏమని రాయాలి అక్కడ డినామినేటర్ లో, అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. సో మనకి కాస్ కి ఇది రివర్స్ అనమాట, కాస్ కి రెసిప్రోకల్ అనమాట. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ ఉంటే కాస్ అంటాం,
సో కాస్ ని తిరిగేస్తే అంటే దీన్ని 1/a చేస్తే వచ్చేదాన్ని మనం secant అంటాం. ఇన్ ద సేమ్ వే cot a. సో cot అనేది దేనికి రెసిప్రోకల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, tan కి. సో 1/tan a అనమాట. cot a అన్న 1/tan a అన్న ఒకటే. సో tan కి ఎగ్జాక్ట్ గా మనం రెసిప్రోకల్ రాయాలి. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ అయితే మరి cot అంటే ఏమవుతుంది, అడ్జసెంట్ బై ఆపోజిట్ అవుతుంది. సో ఇక్కడ మనకి న్యూమరేటర్ లో అడ్జసెంట్ సైడ్ వస్తుంది. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్, ఇక్కడ ఏ అని అడిగాడు కాబట్టి యాంగిల్ ఏ బై లో ఏం రావాలి మనకి, ఆపోజిట్ సైడ్ రావాలి. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అనేది మనకి cot a అని సూచిస్తుంది. మనం అడిగిన క్వశ్చన్ కేవలం secant a అండ్ cot a వీటి యొక్క రేషియోస్ ఏమవుతాయి అనేది మాత్రమే. సో దీంతో పేజ్ నెంబర్ 275 లో కూడా ఈ ట్రైజెస్ మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇక ఇందులో ఉన్నటువంటి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ముందు ఉన్నటువంటి 3 ఎగ్జామ్స్ కూడా మనం సాల్వ్ చేయబోతున్నాం. దీనిలో ముందుగా ఎగ్జాంపుల్ 1 చూడండి. ఇఫ్ tan a ఈక్వల్ టు 3/4 దెన్ ఫైండ్ ద అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియో ఆఫ్ యాంగిల్ ఏ. అంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో ముందుగానే tan a ఇవ్వడం జరిగింది. tan a 3/4 ఉంటే ఆ అదర్ రేషియోస్ అన్ని కూడా అంటే ఏకి ఇంకా సైన్, కాస్, సికెంట్, కొసీకెంట్, కాట్, ఈ అదర్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అన్ని చెప్పాలి. ఇటువంటి వాటికి రకరకాల మెథడ్స్ ఉన్నప్పటికీ ఇప్పటికే మనకు తెలిసిన బేసిక్ డెఫినేషన్స్ ద్వారా ఎలా చెప్పాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దీని ఆధారంగా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని మనం ఫ్రేమ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మనం ఫ్రేమ్ చేసుకున్నాం. tan a ఈక్వల్ టు 3/4 ఇవ్వబడింది కనుక ఇక్కడ మనం రివర్స్ వేలో ఆలోచించాలి. tan అంటే డెఫినేషన్ ఏమిటి, tan అనేది 3/4 గా ఉండాలంటే ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని ఎలా ఫ్రేమ్ చేసుకోవాలి అనేది. సో మనకి ఏ అనేది ఇక్కడ 90 డిగ్రీస్ కాని యాంగిల్ అని ఆటోమేటిక్ గా మనకు తెలుసు. బికాస్ మనకి 90 డిగ్రీస్ తో ఉన్న యాంగిల్ తో అయితే మనం ఇక్కడ ట్రిగనోమెట్రిక్ రేషియో డిఫైన్ చేయలేం కాబట్టి 90 డిగ్రీస్ ఉన్న ప్లేస్ తప్ప ఎక్కడైనా మనం ఏం తీసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఇందులో కూడా ఏం చేద్దాం, ఇది ఏ అనుకుందాం, ఇక్కడ బి దగ్గర రైట్ యాంగిల్ ఉంది, ఇది సి అనుకుంటే ఇప్పుడు tan a మీన్స్ ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అని మనకు తెలుసు. tan a అంటే డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అవుతుంది. సో అదే విషయాన్ని ఇక్కడ రాస్తున్నాను. tan అంటే క్లుప్తంగా రాస్తున్నాను చూడండి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ. ఈ యాంగిల్ ఏకి ఆపోజిట్ అడ్జసెంట్ సైడ్ యొక్క రేషియో మనకి 3/4 కి సమానం. అయితే ఇక్కడే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది రేషియో మాత్రమే. ఒక ఫ్రాక్షన్ మరొక ఫ్రాక్షన్ కి ఈక్వల్ అయినంత మాత్రాన న్యూమరేటర్స్ డినామినేటర్స్ సేమ్ ఈక్వల్ అవ్వాలని లేదు. ఎందువల్ల అంటే ఈ రెండు సింప్లిఫై చేసి క్యాన్సిల్ చేసాక ఇది రావచ్చు. అంటే ఆపోజిట్ సైడ్ కరెక్ట్ గా 3 యూనిట్స్ ఉండాలని, అడ్జసెంట్ సైడ్ కరెక్ట్ గా 4 యూనిట్స్ ఉండాలని రూల్ ఉందా అంటే లేదు కదా. ఈ రెండిట్లో 3 బదులు 6 ఉండొచ్చు, ఇక్కడ 4 8 ఉండొచ్చు. బట్ మనకి రేషియో 3/4 అవుతుంది అనేది దీని మీనింగ్. అందువల్ల ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే యాక్చువల్ గా ఏకి ఆపోజిట్ అంటే ఎక్కడ బీసీ. సో ఆ బీసీ ప్లేస్ లో మనం ఏం తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు. అదేవిధంగా అడ్జసెంట్ అంటే ఏబి, అక్కడ 4 తీసుకోవచ్చు. ఇక్కడ 3 ఇక్కడ 4 ఉండాలి అని. బట్ కరెక్ట్ గా 3 ఉండాలని తీసుకోవడం కొంచెం మన అక్కడ తీసుకునేటువంటి రూల్ మనకి తప్పు తీసుకున్నట్టు అవుతుంది కనుక. ఎందుకంటే ఆపోజిట్ అంటే ఎగ్జాక్ట్ 3 ఉన్నప్పుడు మాత్రమే ఈ tan a 3/4 రాదు. ఇక్కడ ఏ ఉన్నప్పటికీ వాటి రేషియో ఉంటే చాలు. కాబట్టి ఇక్కడ 3 ఇంటూ సంథింగ్ ఏదైనా 3 టేబుల్లో క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు, ఇక్కడ అదే టేబుల్లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఏం తీసుకుంటాం, ఏకి ఆపోజిట్ గా ఇక్కడ 3 ఇచ్చాడు కాబట్టి సమ్ 3 అని మాత్రమే రాయకుండా రేషియో ప్రకారం 3k కూడా అవ్వచ్చు అనమాట. అంటే 3 ఇంటూ ఎనీథింగ్ మనకు అక్కడ ఉండొచ్చు. 3 టేబుల్లో 3కి మల్టిపుల్ గా రాయగలిగేది ఏదైనా అక్కడ ఉండొచ్చు. లేదంటే పాయింట్స్ లో అయినా సరే. అంటే ఇక్కడ k అనేది ఒక రియల్ నెంబర్, పాజిటివ్ నెంబర్ మాత్రమే. అంటే మనకి 0 ఉండకూడదు తప్ప, నెగిటివ్ ఉండదు తప్ప, పాజిటివ్ నెంబర్ ఏదైనా. ఎప్పుడైతే 3k రాసామో అంటే న్యూమరేటర్ లో ఆపోజిట్ ప్లేస్ లో 3 వచ్చేలా ఉండాలి, ఇక్కడ డినామినేటర్ లో అడ్జసెంట్ ప్లేస్ లో 4 వచ్చేలా ఉండాలి. కాబట్టి ఇది ఎంత అవుతుంది, 4k అవుతుంది. మనం ఈ k ఎందుకు పెట్టాము అనేది మనకు ఆటోమేటిక్ గా మీకు ఈ రేషియో గురించిన అవగాహన ఉంటే సరిపోతుంది అన్నమాట. ఎందువల్లంటే ఒక రేషియో 3/4 కి సమానమైనంత మాత్రాన ఎగ్జాక్ట్ గా ఫస్ట్ వాల్యూ 3 సెకండ్ వాల్యూ 4 ఉండాలని కాదు. ఫస్ట్ వాల్యూ 3 ఇంటూ సంథింగ్, సెకండ్ వాల్యూ ఈ రెండిట్లో బై చేస్తే ఇప్పుడు కేకే క్యాన్సిల్ అయ్యి మనకి ఏమొస్తుంది 3/4. సో ఆపోజిట్ సైడ్ వాల్యూ 3k గా తీసుకోవచ్చు, అడ్జసెంట్ సైడ్ 4k గా తీసుకోవచ్చు. ఈ రెండింటిని బట్టి ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా హైపోటెన్యూస్ కనుక్కుంటాం అన్నమాట. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ మరి 3/4, ఈ 3/4 ఆపోజిట్ మరి అడ్జసెంట్ అంటే ఇక్కడ ప్రాబ్లం లో మనకి అది బీసీ బై ఏబికి సమానం అంతే కదా. ఇక్కడ బీసీ బై ఏబికి అది ఈక్వల్ అవుతుంది. దేర్ ఫోర్ మనం ఏం తీసుకున్నాం, బీసీ ఈజ్ ఈక్వల్ టు 3k గా తీసుకున్నాం అండ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 4k గా తీసుకున్నాం. ఇక్కడ k అనేది గ్రేటర్ దాన్ 0 అంటే 0 కంటే పెద్దదైనటువంటి ఏ యొక్క పాజిటివ్ నెంబర్ నైనా k గా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ బీసీ ఏబిలను దేని బట్టి డిఫైన్ చేసాం,
tan డెఫినేషన్ బట్టి. మరి ఇప్పుడు ట్రయాంగిల్ ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఆ ట్రయాంగిల్ ఏబిసిలో మనం 90 డిగ్రీస్ ఎక్కడ తీసుకున్నాం, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అనుకున్నాం, ఏ కాకుండా. సో ఇక్కడ బి ప్లేస్ లో 90 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్ లో పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇప్పుడు ఆటోమేటిక్ గా మనకి హైపోటెన్యూస్ తెలుస్తుంది. సో బై పైథాగరస్ థియరం మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం లో ఇది ఉపయోగిస్తూ ఉంటాం కాబట్టి దీని మీద బాగా మీకు అవగాహన ఉండాలి. బై పైథాగరస్ థియరం, సో ఇక్కడ ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, బికాస్ ఇక్కడ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుందని చెప్పొచ్చు. వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏసీ స్క్వేర్ ప్లేస్ లో ఏసీ అంటే మనకి తెలియదు కాబట్టి ఏసీ స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటున్నాం. ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్, సో ఏబి వాల్యూ 4k, బీసీ వాల్యూ 3k గా మనం తీసుకున్నాం కాబట్టి ఏబి ప్లేస్ లో 4k హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ మీన్స్ 3k హోల్ స్క్వేర్. సో ఫైనల్ గా ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 4k హోల్ స్క్వేర్ మీన్స్ 16k స్క్వేర్ ప్లస్ 3k హోల్ స్క్వేర్ మీన్స్ 9k స్క్వేర్. సో 16k స్క్వేర్ ప్లస్ 9k స్క్వేర్ మనం యాడ్ చేసినట్లయితే 25k స్క్వేర్. దేర్ ఫోర్ ఫైనల్ గా ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25k స్క్వేర్. మనకి స్క్వేర్ కి ఆపోజిట్ రూట్ కాబట్టి ఇక్కడ రూట్ సింబల్ రాస్తాం. మరి మనకి 25 కి రూట్ 5 అని తెలుసు, అండ్ k స్క్వేర్ కి రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి k వస్తుంది కాబట్టి ఏసీ వాల్యూ కూడా k లో 5k అని వస్తుంది. మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ k తీసుకోకపోయినా కూడా ప్రాబ్లంలో ఆన్సర్కి ఏమీ ఇబ్బంది ఉండదు, కానీ అక్కడ ఆ కాన్సెప్ట్ తప్పు అవుతుంది కనుక, అంటే tan a 3/4 అయితే 3/4 మాత్రమే ఇక్కడ తీసుకుంటే అది కరెక్ట్ కాదు కాబట్టి మనం కేలు తీసుకున్నాం. బట్ రేషియోలో ఆ కేలు ఎలాగో మనకి ఫైనల్ గా క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మనకి 3 సైడ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇది 3k, ఇది 4k అయితే ఇది 5k. మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా ఒక ఫేమస్ కాంబినేషన్ ఇది పైథాగరియన్ ట్రిపుల్ అంటాం. 3, 4, 5 ఎప్పుడు కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఉంటాయి. అంటే 3, 4 సైడ్స్ గా ఉన్నాయి అంటే హైపోటెన్యూస్ గ్యారంటీగా 5 అవుతుందని కూడా మనం బిట్స్ చేసేటప్పుడు ఇది ఫాస్ట్ గా మనం గుర్తించవచ్చు అనమాట. ఇప్పుడు మనం అడిగిన క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద అదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియో ఆఫ్ యాంగిల్ ఏ. ఆల్రెడీ tan a ఇవ్వడం జరిగింది కాబట్టి మిగిలిన అన్ని రేషియోస్ కూడా మనం చెప్పాలి. అదర్ ట్రిగోనోమెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి, ఇప్పుడు సైన్ దగ్గర నుంచి మొత్తం కూడా రాయాలి కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటి రాసుకుంటూ వద్దాం ఏకి. సో సైన్ ఏ అనేది ఫస్ట్. ఇంతకుముందు చెప్పినట్లుగానే సైన్ ఏ మీన్స్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బై హైపోటెన్యూస్, దీన్నే మనం సైన్ ఏ అంటాం. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ అంటే ఏముంది, హైపోటెన్యూస్ అంటే ఏముంది అనేది అక్కడ చూడండి. ఆపోజిట్ సైడ్ ఆఫ్ ఏ అంటే బీసీ, హైపోటెన్యూస్ అంటే ఏసీ. సో ఇట్ ఈక్వల్ టు బీసీ బై ఏసీ అవుతుంది. సో బీసీ బై ఏసీ అంటే ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి వాటి ప్రకారం బీసీ అంటే 3k, ఏసీ అంటే ఇప్పుడే వచ్చింది 5k. సో 3k బై 5k. ఎలాగో మనకి ఇంటూ k అనుకున్నది క్యాన్సిల్ అయిపోయి ఫైనల్ గా మనకి మిగిలేది రేషియోలో k కనపడదు, 3/5 అనేది ఉంటుంది అనమాట. సో tan a 3/4 అవ్వాలంటే sin a ఎంత అవ్వాలి, 3/5 అవ్వాలని తెలిసింది. నెక్స్ట్ ఇలా అన్ని రేషియోస్ మనం చెప్పాలి. sin a తర్వాత మనం చెప్పాల్సింది ఏంటి, cos a. సో కాస్ యొక్క డెఫినేషన్ ముందు ఏం రావాలి, అడ్జసెంట్ సైడ్. ఇక్కడ కొంత బ్రీఫ్ గా నేను ఆ డెఫినేషన్ రాస్తున్నాను. అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ ఏ బైలో మాత్రం ఏముంటుంది, మళ్ళీ సేమ్ హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ అంటే ఏకి చూడండి, ఏకి అడ్జసెంట్ అంటే దేని పిలుస్తారు, ఏబిని పిలుస్తాం. ఆపోజిట్ కాకుండా పక్కనే ఉన్నది అడ్జసెంట్ కాబట్టి ఇక్కడ ఏబి బై హైపోటెన్యూస్ ఏసీ. సో ఏబి వాల్యూ అబ్జర్వ్ చేస్తే మనకి 4k ఉంది కనుక 4k బైలో మాత్రం 5k ఎంత ముందులానే. సో కేస్ క్యాన్సిల్ అయితే ఇక్కడ మిగిలేది మళ్ళీ రేషియోలో 4/5. ఇది కాస్ ఏ వాల్యూ. సో సైన్ ఏ 3/5 అయితే కాస్ ఏ 4/5. tan ఏ ఆల్రెడీ ప్రాబ్లంలో ఇవ్వబడింది కాబట్టి ఇంకా మనకు అవసరం లేదు, మిగిలిన కనుక్కోవాలి. నెక్స్ట్ మనకు వచ్చేది కొసీకెంట్ ఏ. ఇవి చాలా ఈజీగా ఎలా రాయొచ్చు, మనం అన్ని డెఫినేషన్ తోనే రాయక్కర్లేదు. కొసీకెంట్ అంటే సైన్ కి మనకి రెసిప్రోకల్ కాబట్టి కొసీకెంట్ ఏ డైరెక్ట్ గా మనం సైన్ ఏని రివర్స్ చేయడం ద్వారా రాసేయచ్చు. సో కొసీకెంట్ ఏ మీన్స్ 1/sin a. అంటే సైన్ ఏలో ఏ రేషియో అయితే వచ్చిందో దాన్ని తారుమారు చేసి రాస్తే సరిపోతుంది. సో 3/5 అక్కడ వాల్యూ ఉంది కాబట్టి సైన్ ఏ అంటే 1/sin a ఏమవుతుంది, రివర్స్ అయ్యి 5/3 అవుతుంది. సో ఇది హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్ కాబట్టి ఇలా రాస్తాం. నెక్స్ట్ కొసీకెంట్ ఏ తర్వాత సికెంట్ ఏ. మరి సికెంట్ అనేది కూడా మనకు తెలుసు, సికెంట్ అనేది దేనికి రెసిప్రోకల్, కాస్ ఏని మనం ఆ ఫ్రాక్షన్ ని రెసిప్రోకల్ చేస్తే వచ్చేదే సికెంట్ ఏ కాబట్టి కాస్ ఏకి వచ్చిన ఆన్సర్ ని బేస్ చేసుకుని 4/5 కనుక 1/cos a అంటే రివర్స్ అవ్వాలి కాబట్టి ఏమవుతుంది 5/4. ఇది సికెంట్ ఏ ఆన్సర్. ఇక ఫైనల్ గా మరొక రేషియో ఏమిటి, కాట్ ఏ. కాట్ ఏ అనేది ఆల్రెడీ tan a కి రివర్స్ కాబట్టి tan a అనేది మనకి ప్రాబ్లం లోనే ఇవ్వబడింది.
tan a 3/4 అని ప్రాబ్లంలోనే ఇవ్వబడింది కనుక 1/tan a అంటే రివర్స్ అవుతుంది 4/3. సో ఇప్పుడు ఆల్ రేషియోస్ మనం రాసినట్టే. tan a ఇక్కడ ఉంది, మిగిలిన 5 రేషియోస్ ఇక్కడ ఉన్నాయి. ప్రతిదీ కూడా బై డెఫినేషన్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్, కొసికెంట్ అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్, సికెంట్ మీన్స్ హైపోటెన్యూస్ బై అడ్జసెంట్, కాట్ మీన్స్ అడ్జసెంట్ బై ఆపోజిట్. ఇలా మొత్తం ఈ ట్రయాంగిల్ లో ఉన్నటువంటి అన్ని సైడ్స్ మనకి ఎప్పుడైతే ఉన్నాయో 3k 4k తో పాటు ఇక్కడ మనం ఈ ప్లేస్ లో రాబోయే వచ్చేది 5k అని తర్వాత కనుక్కున్నాం కాబట్టి ఈ మూడిటి ఆధారంగా అన్ని రేషియోస్ మనం రాయగలం. సో ఇది మనకి ఎగ్జాంపుల్ 1. నెక్స్ట్ సో ఎగ్జాంపుల్ 2 ఒకసారి క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పి ఆర్ acute angles such that sin A is equal to sin P, then prove that angle A is equal to angle P. సో ఇక్కడ ప్రాబ్లం మనం అడుగుతున్నది ఏంటంటే రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఆ రెండిట్లో కూడా acute angles, ఇక్కడ A ఇక్కడ P acute angles అని ఇచ్చాడు. అంతేకాకుండా వాటి యొక్క సైన్ వాల్యూస్ ఈక్వల్ గా ఉంటే, ఈ ఏబిసిలో ఉన్న ఏ అనే యాంగిల్ యొక్క సైన్ వాల్యూ పిక్యూఆర్ ట్రయాంగిల్లోని పి అనే యాంగిల్ యొక్క సైన్ వాల్యూ సమానంగా ఉంటే దాన్ని బట్టి ఆ యాంగిల్స్ వాల్యూస్ కూడా సమానంగా ఉంటాయని ప్రూవ్ చేయమని. అంటే రెండు యాంగిల్స్ మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉన్నప్పుడు అవి ఈక్వల్ కాకుండా సైన్ వాల్యూ సమానం కావు అని ప్రూవ్ చేయాలని ఇక్కడ ఉద్దేశం అనమాట. సో మనం దీనికి సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ కూడా దీనికి కావాల్సి ఉంటుంది. అంటే రెండు ట్రయాంగిల్స్ లో మనం యాంగిల్స్ ఈక్వల్ చెప్పాలంటే వాటి సైడ్స్ రేషియో కూడా సమానంగా ఉండాలని అర్థం. దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రాబ్లమ్ ని మనం పూర్తి చేస్తాం. ముందుగా ఈ రెండు ట్రయాంగిల్స్ యొక్క డయాగ్రామ్స్ తీసుకుంటాం. ఏ అండ్ పి అక్యూట్ యాంగిల్స్ అన్నాడు కాబట్టి ఏపీలు తప్ప వేరే చోట మనం రైట్ యాంగిల్ వచ్చేలాగా ఇప్పుడు మనం తీసుకుందాం. సో ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పిక్యూఆర్ అనే రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాం. సేమ్ సైజ్ అవనవసరం లేదు, బట్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ పిఆర్ అక్యూట్ అన్నాడు కాబట్టి చూడండి 90 degrees ఉన్న ప్లేస్ కాకుండా బి దగ్గర 90, ఇక్కడ క్యూ దగ్గర 90 తీసుకున్నాం. ఏపీలు ఓన్లీ మనకి అక్యూట్ యాంగిల్స్ అన్నమాట. సో ఈ యాంగిల్స్ ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లం చేయాలి. ఇక్కడ అడిగిన మనకి ఇన్ఫర్మేషన్ లో ఏముంది, ముందుగా sin A is equal to sin P అని ఉంది. సో అదే విషయం మనం ఇక్కడ రాసుకుందాం. ముందుగా sin A is equal to sin P. మరి sin A is equal to sin P అంటే అసలు సైన్ డెఫినేషన్ మనకు తెలుసు. సైన్ అంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రావాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ A బై హైపోటెన్యూస్ ఎంత అవుతుందో ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ P బై హైపోటెన్యూస్ కూడా అంతే అవ్వాలని అర్థం. బట్ ఏ ఉన్న ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ వేరు, P ఉన్న ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ వేరు, అదేవిధంగా ఆపోజిట్ సైడ్స్ నేమ్స్ కూడా వేరు. సో సైన్ ఏ బై డెఫినేషన్ ప్రకారం ఆపోజిట్ అంటే ఏముంది, ఇక్కడ మనకి బీసీ ఉంది. దేర్ ఫోర్ ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం, బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏది, ఏసీ. అక్కడ ఉన్న డయాగ్రామ్ ప్రకారం బీసీ బై ఏసీ సైన్ ఏ అవ్వాలి. బట్ అది ఈక్వల్ టు దేనికి సమానం, సైన్ పి. అంటే ఈ ట్రయాంగిల్ ద్వారా మనం సైన్ పి కనుక్కుంటే ఆపోజిట్ బై హైపోటెన్యూస్ రాస్తాం కనుక ఇక్కడ ఆపోజిట్ ఏముంది, క్యూఆర్. సో సైన్ పి ఈజ్ ఈక్వల్ టు క్యూఆర్ బై అక్కడ హైపోటెన్యూస్ మనకి పిఆర్. క్యూఆర్ ఆపోజిట్, పిఆర్ హైపోటెన్యూస్. ఈ రెండు ఈక్వల్ అంటే ఇక్కడ కూడా ఇంత ముందు చెప్పినట్లే రెండు ఫ్రాక్షన్స్ సమానమైనంత మాత్రాన బీసీ క్యూఆర్ కి ఈక్వల్ అవసరం లేదు, ఏసీ పిఆర్ కి ఈక్వల్ అవసరం లేదు. బట్ ఈ రెండు కూడా ఒక కాన్స్టెంట్ కి సమానంగా ఉండాలి. సో ఆ కాన్స్టెంట్ నే సపోజ్ మనం ఒక కే అనుకుందాం. లెట్ ఈ రెండు ఫ్రాక్షన్స్ ఈక్వల్ కాబట్టి బీసీ బై ఏసీ కానీ క్యూఆర్ బై పిఆర్ కానీ కే అనుకుందాం. కే అనేది ఎనీ పాజిటివ్ నెంబర్ మనకు కావచ్చు అన్నమాట. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఎప్పుడైతే ఈ విధంగా రాసుకున్నామో విడివిడిగా వీటిని ఈక్వల్ చేసుకుంటే అంటే మనం బీసీ బై ఏసీ అనే వాల్యూని ఇక్కడ కేకి సమానంగా తీసుకున్నాం. అదేవిధంగా క్యూఆర్ బై పిఆర్ అనే వాల్యూని కూడా మనం కేకి సమానంగా తీసుకున్నాం. కే అనేది ఒక పాజిటివ్ నంబర్ అనమాట, జీరో కాకూడదు కాబట్టి ఈ రేషియో జీరో అవ్వదు కనుక ఇక్కడ సైడ్స్ మెజర్మెంట్స్ ఉన్నప్పుడు కే జీరో తప్ప ఎనీ పాజిటివ్ నెంబర్ అవ్వచ్చు. ఇప్పుడు మనం దీని ద్వారా మనం ఏం రాసుకోవచ్చు, బైలో ఉన్న డినామినేటర్ ని తీసుకొస్తే ఇంటూ అవుతుంది కాబట్టి ఇక్కడ బీసీ ఈజ్ ఈక్వల్ అంటే ఎక్కడైనా బీసీ అనే ప్లేస్ లో ఎంత రాసుకోవచ్చు, కే ఇంటూ ఏసీ అని. అదేవిధంగా ఇక్కడ బైలో ఉన్న పిఆర్ తీసుకొస్తే క్యూఆర్ ఇజ్ ఈక్వల్ టు కే ఇంటూ పిఆర్ అని చెప్పొచ్చు. ఎందువల్ల ఇవి రాస్తాము అంటే ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సింది రెండు ట్రయాంగిల్స్ ని. ఇప్పటికే ఒక పెయిర్ ఆఫ్ సైడ్స్, 2 pairs ఆఫ్ సైడ్స్ కూడా మనం కంపేర్ చేసాం. ఇక్కడ బీసీ ఏసీని, క్యూఆర్ పిఆర్ ని కంపేర్ చేసాం. ఇక ఏబి పీక్యూలు కూడా కంపేర్ చేసి ఆ రేషియో కూడా సేమ్ ఉన్నప్పుడు, అన్ని సైడ్స్ రేషియోస్ సమానంగా ఉన్నప్పుడు ఒక రెండు ట్రయాంగిల్స్ అవి సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. అప్పుడు ఆల్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయని మనం చెప్పొచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఆ మూడో సైడ్ గురించి కూడా మనం చేద్దాం. మూడో సైడ్ అంటే ఏంటి, ఇక్కడ మిగిలిపోయింది ఇంకా ఇక్కడ ఏబి, ఇక్కడేమో పీక్యూ. సో వీటిని మనం చేయాలంటే ముందుగా చూడండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్ లో తీసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, మనకి ట్రయాంగిల్ ఏబిసిలో ఆల్రెడీ 90 degrees ఎక్కడ ఉందని తీసుకున్నాం, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఎప్పుడైతే యాంగిల్ బి 90 degrees బై పైథాగరస్ థీరం మనం ఉపయోగించవచ్చు. పైథాగరస్ థీరం ప్రకారమే మనం నెక్స్ట్ వి రాయగలుగుతాం కాబట్టి సో బై పైథాగరస్ థీరం
ఏం మనం చెప్పగలం, ఇక్కడ ఏది హైపోటెన్యూస్ మనం తెలుస్తానే ఉంది చూడండి. ఇందులో బి 90 డిగ్రీస్ కాబట్టి ఏసీ అనేది హైపోటెన్యూస్. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ అవ్వాలి. అదే విషయం మనం ఇక్కడ రాస్తున్నాం. సో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్. బట్ ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఇప్పటి వరకు ఈ ఏ టర్మ్స్ మనకి రాలేదు, ఏబీ పీక్యూ అని రప్పించడం ఇప్పుడు మనం టార్గెట్ కాబట్టి ఇందులోంచి ఏబీ అనే దాని సబ్జెక్ట్కి వచ్చేలా రాసుకుంటాం. సో ప్లస్ బీసీ స్క్వేర్ ఇటు వస్తే మైనస్ అవుతుంది. దేర్ ఫోర్ ఇప్పుడు మనం ఏబీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అని చెప్పొచ్చు. సో ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇందులో దీని ద్వారా ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ రాస్తాం కాబట్టి ఏబీ ఎంత అంటే ఈ మొత్తానికి మనకి రూట్ ఆఫ్ రాసుకోవచ్చు. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఏబీ అనే వాల్యూని ఎలా రాయొచ్చో రాసుకున్నాం ఏసీ బీసీలో. ఇన్ ద సేమ్ వే సెకండ్ ఈ ట్రయాంగిల్లో కూడా ఇదే విధంగా మనకి పీక్యూఆర్ అనేటువంటి ట్రయాంగిల్లో కూడా మనం రాసుకోవచ్చు. కాబట్టి ఇన్ ట్రయాంగిల్ పీక్యూఆర్ ట్రయాంగిల్లో ఎక్కడ 90 డిగ్రీస్ ఉంది, యాంగిల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎప్పుడైతే క్యూ 90 డిగ్రీస్ ఇక్కడ కూడా పైథాగరస్ థీరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ పిఆర్ అవ్వాలి కాబట్టి పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ వాల్యూ పిఆర్ స్క్వేర్ అవ్వాలి. సో అదే విషయం ఇక్కడ రాస్తున్నాం, పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్. సో సేమ్ ఇక్కడ కూడా మనం పీక్యూ గురించి రాసుకుంటే పీక్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. ఈ ప్లస్ టర్మ్ ఇటు తీసుకొచ్చాం. సో ఫైనల్ గా పీక్యూ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్. బికాజ్ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ స్క్వేర్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ మనం రూట్ రాయాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఈక్వేషన్ మనం సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఒక్కసారి ఇక్కడికి ఆల్రెడీ మనం రాసినటువంటి రెండు ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి అండ్ పీక్యూ గురించి కూడా మనం రాబట్టాం. కాబట్టి ఈ రెండు రేషియోస్ కి ఇది ఈక్వల్ గా ఉందా లేదో తెలియాలంటే ఏబి బై పీక్యూ కూడా చేసి చూసినట్లయితే మనకు ఆల్రెడీ చూడండి బీసీ బై మనకి ఏసీ, అదేవిధంగా ఇక్కడ క్యూఆర్ బై పిఆర్ వచ్చింది. అదే విధంగా ఇక్కడ మనకి ఏబి బై పీక్యూ అనేది కూడా మనం కనుక్కున్నట్లయితే ఏ రూపంలో మనం రాసుకోవచ్చు మనం చెప్పగలుగుతాం. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో మనం ఏం చేద్దాం, ఇక్కడ ఏబి బై పీక్యూని కనుక్కుందాం. సో ఏబి బై పీక్యూ. సో ఇక్కడ ఏబి బై పీక్యూ అన్నప్పుడు ఏబి అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి చూడండి రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అని రాసుకోవచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ బై పీక్యూ అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి చూడండి రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఉంది. సో రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ సిన్స్ ఫ్రమ్ 1 and 2 అనే ఈక్వేషన్స్ ఇక్కడ ఉపయోగించాం. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో దీన్ని కొంత సింప్లిఫై చేసి మనం రాసుకుంటే ఆల్రెడీ మనం ఇక్కడ రాసాం చూడండి బీసీ అంటే కే ఇంటూ ఏసీగా రాసుకోవచ్చు. ఇక్కడ బీసీ ప్లేస్ లో కే ఇంటూ ఏసీ, అదేవిధంగా క్యూఆర్ ప్లేస్ లో కే ఇంటూ పిఆర్. సో ఇప్పుడు వీటిని మొత్తాన్ని కూడా ఇంకా సింప్లిఫై చేసే విధంగా మనం రాసుకుంటే ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ బదులు ఏసీ స్క్వేర్ రాస్తున్నాము మైనస్ బీసీ స్క్వేర్ బదులు బీసీ అంటేనే కే ఇంటూ ఏసీకి సమానం కాబట్టి ఈ రేషియో కేగా తీసుకున్నాం కనుక బీసీ స్క్వేర్ అంటే ఈ రెండింటికి స్క్వేర్స్ వస్తాయి. అంటే కే స్క్వేర్ ఇంటూ ఏసీ స్క్వేర్ అంటే ఇక్కడ మనం క్యాన్సిల్ చేయడానికి అనువుగా మార్చుకుంటున్నాం అనమాట. బై ఇక్కడ కూడా చూడండి బైలో రూట్ ఆఫ్ పిఆర్ స్క్వేర్ మైనస్ క్యూఆర్ స్క్వేర్ ఉంది. సో పిఆర్ స్క్వేర్ బదులు యాజ్ ఇట్ ఈస్ గా రాసినప్పటికీ క్యూఆర్ స్క్వేర్, క్యూఆర్ అంటే కే పిఆర్ కాబట్టి క్యూఆర్ స్క్వేర్ అంటే కే స్క్వేర్ ఇంటూ పిఆర్ స్క్వేర్ అవుతుంది. సో కే స్క్వేర్ ఇంటూ పిఆర్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క రేషియోలో ఆ పైన సింప్లిఫై చేయడానికి రెండిట్లో కూడా ఈ రూట్స్ ని అబ్జర్వ్ చేస్తే రెండు చోట్ల రూట్ ఉంది. పైన ఏసీ స్క్వేర్ అనేది రెండిట్లో కామన్ పార్ట్ గా ఉంది, బైలో పిఆర్ స్క్వేర్ అనేది కామన్ పార్ట్ గా ఉంది. సో ఆ స్క్వేర్ రూట్ ఆఫ్ లో ఏసీ స్క్వేర్ మనం కామన్ తీయొచ్చు, మొత్తాన్ని ఒకే స్క్వేర్ రూట్ రాసేయచ్చు. పైన ఏసీ స్క్వేర్ అనేది కామన్ తీస్తే మనకి మిగిలేది ఎంత చూడండి, ఇక్కడ 1, ఇక్కడ ఏమీ లేదు, మైనస్ కే స్క్వేర్ ఉంది. సో ఏసీ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్ అనేది న్యూమరేటర్ లో వస్తుంది. బై ఈ రెండిట్లో పిఆర్ స్క్వేర్ అనేది కామన్ తీస్తే పిఆర్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కే స్క్వేర్. బికాస్ ఇక్కడ పిఆర్ స్క్వేర్ ఇంటూ 1 పిఆర్ స్క్వేర్ మైనస్ చూడండి కే స్క్వేర్ పిఆర్ స్క్వేర్. ఇప్పుడు ఈ మొత్తం ఈ ఫ్రాక్షన్ లో ఆల్రెడీ మనకి 1 మైనస్ కే స్క్వేర్ 1 మైనస్ కే స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతాయి. రూట్ అండ్ స్క్వేర్ కూడా క్యాన్సిల్ కాబట్టి ఫైనల్ గా ఏమని వచ్చింది చూడండి ఏసీ బై పిఆర్ మాత్రమే మిగిలింది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏసీ బై పిఆర్ ఏబి బై పిక్యూ ఈక్వల్ అని మనకు అర్థమవుతుంది. అదే విషయంలో ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఈ రేషియోని గమనించినా కూడా బీసీ బై ఏసీ క్యూఆర్ బై పిఆర్ కే అనుకున్నాం. సో ఇక్కడ
ఏసీ బై పిఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏబీ బై పీక్యూ అని దీని నుంచి కూడా తెలుస్తుంది. ఇలా క్రాస్ మల్టిప్లై చేస్తే మనం ఏసీ ఇటు వస్తుంది, క్యూఆర్ ఇటు వస్తుంది, కాబట్టి బీసీ బై క్యూఆర్ ఎంతో ఏసీ బై పిఆర్ కూడా అంతే. మరి ఆల్రెడీ ఏబీ బై పీక్యూ కూడా అంతే ఉంది. దేర్ఫోర్ ఇప్పుడు ఫైనల్ గా మనం ఏం రాయొచ్చు, ఏబీ బై పీక్యూ ఇజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్ అని ఇప్పుడు వచ్చింది. ఇదే ఏసీ బై పిఆర్ ఈ ప్రాబ్లంలో ఇక్కడ చూసినట్లయితే ఏసీ బై పిఆర్ అనేది బీసీ బై క్యూఆర్ కి సమానమైంది. సో ఈ లాస్ట్ స్టెప్ మీరు గమనిస్తే ఈ టూ ట్రయాంగిల్స్ లో ఉన్నటువంటి ఆల్ సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఒకేలా ఉంది. ఇక్కడ ఏబీకి కరస్పాండింగ్ పీక్యూ, ఏసీకి కరస్పాండింగ్ పిఆర్, బీసీకి కరస్పాండింగ్ క్యూఆర్ ఉంది. ఈ విధంగా సైజ్ వేరే ఉన్నప్పటికీ కరస్పాండింగ్ సైడ్స్ రేషియో సమానంగా ఉంటే వాటిని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటాం. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే అప్పుడు కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ గా ఉంటేనే సాధ్యమవుతుంది. దేర్ఫోర్ ఇక్కడ మనం దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా సిమిలర్. ట్రయాంగిల్ ఏబీసీ ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అంటాం. సిమిలర్ టు అనడానికి సింబల్ ఇది మనం వాడేది. సో ఈ రెండు ట్రయాంగిల్స్ పూర్తిగా సిమిలర్ అని దేని బట్టి చెప్పగలిగాం, ఆల్ మనకి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ కాబట్టి. కరస్పాండింగ్ సైడ్స్ రేషియో ఈక్వల్ అయ్యాయి అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ కూడా ఈక్వల్ అయినట్లే. సో ఇక్కడ ఏ ప్లేస్ లో ఎంత ఉండాలో పీ ప్లేస్ లో కూడా అంతే ఉంటుంది కనుక సో లాస్ట్ మనం ఏం రాయొచ్చు, దేర్ఫోర్ యాంగిల్ ఏ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ పి. నాట్ ఓన్లీ యాంగిల్ ఏ, యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది, యాంగిల్ సి ఈక్వల్ టు యాంగిల్ ఆర్ కూడా అవుతుంది. బట్ ఇక్కడ మనకి ప్రూవ్ చేయమన్నది ఏ అండ్ పి గురించి కాబట్టి ఆల్రెడీ మెన్షన్ చేసాము. సో ఇది మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ అనే కాన్సెప్ట్ ని బట్టి చేసే ప్రాబ్లం. ఇందులో ఉన్నటువంటి ఫైనల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్ 3, కన్సిడర్ ఏ ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అట్ R. ఇక్కడ కూడా మనం ఒక ట్రయాంగిల్ తీసుకోవాలి, R దగ్గర రైట్ యాంగిల్ ఉండాలి. ఇన్ విచ్ PQ ఈక్వల్ టు 29 యూనిట్స్, QR ఈక్వల్ టు 21 యూనిట్స్ అండ్ యాంగిల్ PQR ఈక్వల్ టు థీటా. సో ఇదంతా మనం డయాగ్రామ్ లో చూపించాలి. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అండ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఇక్కడ కాస్ అండ్ సైన్ అనే పదాలని స్క్వేర్ చేస్తే హోల్ స్క్వేర్ చూపించకుండా ఇలా మిడిల్ లో రాస్తుంటాం. సో కాస్ థీటా హోల్ స్క్వేర్ అన్నా కాస్ స్క్వేర్ అన్నా ఒకటే, అలాగే సైన్ థీటా హోల్ స్క్వేర్ అన్నా సైన్ స్క్వేర్ థీటా అన్న ఒకటే. సో ముందు మనం దీన్ని ఇచ్చిన దాన్ని ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి ఇచ్చి ఇక్కడ ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది అనే దాన్ని నేమింగ్ ఇవ్వడానికి మనం ట్రై చేద్దాం. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది తీసుకున్నాం. ట్రయాంగిల్ PQR అని ఇచ్చాడు కాబట్టి రైట్ యాంగిల్ అట్ R. సో కంపల్సరీ 90 డిగ్రీస్ ఉన్న ప్లేస్ లో మనం R అనే నేమ్ ఇవ్వాలి. సో ట్రయాంగిల్ PQR కాబట్టి ఈ రిమైనింగ్ 2 ఎక్సెస్ కూడా మనం PQ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ సపోజ్ ఇది P, ఇది Q అనుకుందాం. సో PQR is a right angle triangle but R is equal to 90 degrees. Next, in which PQ equal to 29 units. ఇది ఇక్కడ మెన్షన్ చేయాలి. PQ అనే సైడ్ అంటే మనకి హైపోటెన్యూస్ ఆల్రెడీ ఇచ్చేసినప్పుడు ఇది 29 యూనిట్స్. నెక్స్ట్ QR is equal to 21 యూనిట్స్. సో చూడండి QR. సో ఈ సైడ్ కూడా మనకి ఇచ్చాడు, ఇవి 21 యూనిట్స్. ఇది 29 యూనిట్స్ అయితే ఇది 21 యూనిట్స్. నెక్స్ట్ యాంగిల్ PQR ఈక్వల్ టు థీటా. ఇక్కడ ఈ సింబల్ ని చూపించడం జరిగింది, అంటే మనం Q దగ్గర ఉన్న యాంగిల్ ని బేస్ చేసుకుని ప్రాబ్లం చేస్తున్నాం. PQR అనే యాంగిల్ అంటే చూడండి PQR అంటే Q దగ్గర ఉన్న యాంగిల్ అని అర్థం. సో దీన్ని మనం దేంతో డినోట్ చేయాలి, థీటా అనే టర్మ్ తో డినోట్ చేయాలి. దెన్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్, చూడండి ఇక్కడ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అండ్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన ప్రాబ్లం లో ముందుగా కాస్ థీటా సైన్ థీటా అనే వాల్యూస్ కనుక్కోవాలి. కాస్ అండ్ సైన్ అసలు వాల్యూస్ కావాలంటే ముందు ఆల్ సైడ్స్ మనకి అందుబాటులో ఉండాలి. రెండు సైడ్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మరొక సైడ్ మనం పైథాగరస్ థియరం ద్వారా కనుక్కుంటాం. సో ముందుగా ప్రాబ్లంలో ఇచ్చిన విషయం ఇన్ఫర్మేషన్ రాసేటప్పుడు ఇన్ ట్రయాంగిల్ PQR అనే ట్రయాంగిల్ లో 90 డిగ్రీస్ ఎక్కడ ఉంది, యాంగిల్ R is equal to 90 డిగ్రీస్. ఎప్పుడైతే R 90 డిగ్రీస్ అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దానిలో హైపోటెన్యూస్ PQ అవుతుంది అని తెలిసినట్లే 90 డిగ్రీస్ ఉన్న ట్రయాంగిల్ లో మనకి అన్ని సైడ్స్ అందుబాటులో లేవు అనగానే మనం ఆటోమేటిక్ గా ఉపయోగించాల్సింది బై పైథాగరస్ థియరం. సో దీన్ని మనం ముందుగా మెన్షన్ చేస్తాం. పైథాగరస్ థియరం ని యూజ్ చేస్తే హైపోటెన్యూస్ PQ కాబట్టి ఈ మిగిలిన రెండు సైడ్స్ స్క్వేర్స్ దీనికి సమానం అవ్వాలి కనుక మనం ఇక్కడ ఏం రాసుకోవచ్చు, PR స్క్వేర్ ప్లస్ QR స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్. ఈ రూల్ ఎప్పుడు కూడా డయాగ్రామ్ చూసి మనం రాసుకోవాలి, అంతే తప్ప ఇవి ఎప్పుడు స్టాండర్డ్ గా ఈ నేమ్స్ ఉండవు. కాబట్టి ఎక్కడ 90 డిగ్రీస్ ఉందో దానికి ఆపోజిట్ ఉన్నటువంటి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. ఇదే పైథాగరస్ థియరం చెప్పేది. సో మనం ఎవ్రీ ప్రాబ్లం లో ఆల్మోస్ట్ వాడుతున్నాం. చూడండి దీన్ని PR స్క్వేర్ మనం కనుక్కునేదే PR కోసం కాబట్టి PR స్క్వేర్ మనకు తెలియదు, ప్లస్ QR స్క్వేర్, QR అంటే ఇక్కడ ఇవ్వబడింది 21 యూనిట్స్ అని, సో 21 స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు PQ స్క్వేర్. PQ మీన్స్ ఇక్కడ 29, సో ఆ ప్లేస్ లో 29 రాస్తాం, 29 స్క్వేర్. సో PR స్క్వేర్ ప్లస్ మనం ఇక్కడ మల్టిప్లై చేసుకోవాల్సింది 21 స్క్వేర్ అంటే 21 ఇంటూ 21. సో 21 సార్ మనం మల్టిప్లై చేసుకుంటే 441 వస్తుంది. ఇన్ ద సేమ్ వే 29 స్క్వేర్ 29 ఇంటూ 29 చేసుకుని చూడండి, 29 సార్ మనకి
841 వస్తుంది. సో ఈ రెండు కూడా మనం మల్టిప్లై చేయడం ద్వారా రాబట్టవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తాం, ఈ ప్లస్ ఉన్న టర్మ్ని ఇటువైపు పంపిస్తాం కాబట్టి పిఆర్ స్క్వేర్ మనం కనుక్కునేది పిఆర్ కోసం 841 మైనస్ 441 అయింది. సో 841లో నుండి 441 మైనస్ చేస్తే వచ్చేది మనకి 400 ఎగ్జాక్ట్లీ. దేర్ఫోర్ పిఆర్ ఇస్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ 400 కనుక పిఆర్ వాల్యూ ఎంత రావాలి, రూట్ ఆఫ్ 400 స్క్వేర్ రూట్ ఆఫ్ 400. సో 400కి రూట్ చాలా ఈజీగా చెప్పొచ్చు, 4కి రూట్ 2 కాబట్టి 2 zeros కి 1 0 వస్తుంది కాబట్టి పిఆర్ వాల్యూ 20 యూనిట్స్ అని మనం మెన్షన్ చేయొచ్చు. సో మనకి ఇవ్వకుండా మిగిలిపోయిన ఒక సైడ్ ఏంటనమాట 20 యూనిట్స్. సో ఇది ఒక పైథాగోరియన్ థియరమ్ కాంబినేషన్ అనమాట, 20, 21, 29. సో ఇప్పటికి మనకి అన్ని సైడ్స్ అవైలబుల్ గా ఉన్నాయి కనుక ఇప్పుడు ఏం రాయొచ్చు, మనకి ఈ రెండు చేయాలంటే ఫస్ట్ కాస్ థీటా సైన్ థీటా అనే వాల్యూస్ రాసుకోవాల్సి ఉంది. ముందుగా ఏం చేద్దాం, కాస్ థీటా అంటే ఏంటనేది రాద్దాం. ఇక్కడ థీటా అంటే క్యూ దగ్గర యాంగిల్ కాబట్టి ముందుగా కాస్ డెఫినేషన్ ప్రకారం కాస్ మీన్స్ అడ్జసెంట్ రావాలి న్యూమరేటర్ లో. సో అడ్జసెంట్ సైడ్ ఆఫ్ థీటా, మనకి ఎక్కడైతే థీటా ఉందో దానికి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో మనకి అడ్జసెంట్ సైడ్ ఏది అనేది డయాగ్రామ్ లో చూడండి, థీటా ఉన్న ప్లేస్ కి అడ్జసెంట్ సైడ్ ఏదవుతుంది, థీటాకి అడ్జసెంట్ సైడ్ అంటే ఇది అవుతుంది చూడండి. ఎందువల్ల ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఇది ఆపోజిట్ కనుక రిమైనింగ్ ఉన్నది అడ్జసెంట్. అంటే ఈ క్యూఆర్ అనేది మనకి అడ్జసెంట్ కాబట్టి క్యూఆర్ బై హైపోటెన్యూస్ ఆల్రెడీ ఆర్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి పీక్యూ. సో క్యూఆర్ బై పీక్యూ, సో ఇట్ ఈక్వల్ టు క్యూఆర్ వాల్యూ ఆల్రెడీ మన దగ్గర ఉంది, క్యూఆర్ అంటే 21 యూనిట్స్ బై పీక్యూ. పీక్యూ అనేది కూడా ప్రాబ్లంలో ఇవ్వబడింది, అది కూడా మనకి 29 యూనిట్స్. సో 21/29 ఇక్కడ ఏమీ క్యాన్సిల్ అవ్వవు. సో ఇదే మనకి కాస్ థీటా వాల్యూ. బట్ ఇక ప్రాబ్లం మనం కంప్లీట్ చేయాలంటే కాస్ థీటాతో పాటు ఇంకా ఏం కావాలి, సైన్ థీటా అనేటువంటి టర్మ్ కూడా కావాలి కాబట్టి ముందు అది కూడా కనుక్కుంటున్నాం. సో సైన్ థీటా, సైన్ థీటా డెఫినేషన్ ప్రకారం ముందు ఏముండాలి, ఆపోజిట్ సైడ్ ఉండాలి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్, దేనికి ఆపోజిట్ సైడ్ కావాలి మనకి, థీటాకి. సో ఆపోజిట్ సైడ్ ఆఫ్ థీటా బై హైపోటెన్యూస్. మళ్ళీ డయాగ్రామ్ లో చూడండి, థీటాకి ఆపోజిట్ సైడ్ ఏదవుతుంది, థీటాకి ఆపోజిట్ అనగానే ఇక్కడ మనకి క్యూకి ఆపోజిట్ గా ఉన్నటువంటి పిఆర్ అనేది వస్తుంది. సో పిఆర్ బై హైపోటెన్యూస్ అనేది మళ్ళీ అప్పట్లాగే పీక్యూ. సో పిఆర్ బై పీక్యూ. బట్ పిఆర్ వాల్యూ మనం ఆల్రెడీ కనుక్కున్నాం, పిఆర్ ఈక్వల్ 20 యూనిట్స్ వచ్చింది కనుక 20 బై పీక్యూ. పీక్యూ అనేది మనకి ఇక్కడ 29 యూనిట్స్ ఇక్కడ దాకా ఇవ్వబడింది కాబట్టి ఇది కూడా 29 రాయొచ్చు. సో 20/29 అనేది దీని యొక్క వాల్యూ. ఇప్పుడు మనకి రోమన్ నెంబర్ 1 and 2 రెండింటిని పూర్తి చేస్తాం కనుక ఫస్ట్ అడిగిన దాన్ని చూద్దాం. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా, ఇది ముందు ముందు వచ్చేటువంటి మరొక మెయిన్ ఐడెంటిటీగా పిలుస్తాం. బట్ ఇక్కడ మనం ఒకసారి వెరిఫై చేయమాట ఈ టోటల్ ఎప్పుడు ఎంత అవుతుంది అనేది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే మీకు ఇంతకుముందు చెప్పాను, కాస్ కి థీటాకి మిడిల్ లో ఈ స్క్వేర్ రాసిన, కాస్ థీటా మొత్తానికి హోల్ స్క్వేర్ రాసిన ఒక్కటే. ఇది ట్రిగనామెట్రిక్ రేషియోస్ స్క్వేర్ లో ఎప్పుడు ఇలా మిడిల్ లో సూచిస్తాం కాబట్టి కాస్ థీటా ఎంతకి మనం ఆల్రెడీ రాస్తాం చూడండి. కాస్ థీటా అంటే 21/29, దాని మొత్తానికి స్క్వేర్ చేసినట్లే. సో 21/29 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే ఏంటి, సైన్ థీటా ఆల్రెడీ ఉంది మన దగ్గర, దాన్ని స్క్వేర్ చేయడం. సో 20/29 హోల్ స్క్వేర్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఫ్రాక్షన్స్ కలిపేటప్పుడు కూడా డినామినేటర్స్ సేమ్ ఉన్నాయన్నమాట, 29 స్క్వేరే వచ్చింది. మరి మనకి 21/29 స్క్వేర్ కనుక మీకు ఇంతకుముందే చెప్పిన 21 స్క్వేర్ అంటే ఎంత, ఇంతకుముందు ఇక్కడ మనం చేసాం ఆల్రెడీ 441 వస్తుంది. ప్లస్ ఎందుకంటే ఈ రెండు యాజ్ ఇట్ ఈజ్ కలిపేయచ్చు, బైలో రెండు సేమ్ కాబట్టి 20 స్క్వేర్ అంటే మనం ఆల్రెడీ 400 చేస్తే 20 వచ్చింది కనుక ఇది 400 బై 29 స్క్వేర్ అన్నప్పుడు 29 స్క్వేర్ అంటే ఆల్రెడీ మీకు 841. సో ఇక్కడ మీకు చూడండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈక్వల్ అయిపోయాయి. ఈ రెండు యాడ్ చేస్తే పైన కూడా 841 వచ్చింది. సో 841/841 కాబట్టి దీని ఆన్సర్ మనకి 1. దేర్ఫోర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ ఈ ప్రాబ్లమే కాదు, మీరు ఎనీ ప్రాబ్లంలో థీటా అనేది ఏ అక్యూట్ యాంగిల్ ఇక్కడ తీసుకున్నప్పటికీ, అంటే ఎనీ యాంగిల్, మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే అక్యూట్ తీసుకోవచ్చు కాబట్టి అంటున్నాం, అక్యూట్ యాంగిల్ గా ఏది మీరు ఇక్కడ తీసుకున్నా ఈ రిజల్ట్ మారదు. ఇక సెకండ్ వన్, ఇదే రెండింటి మధ్యలో మైనస్ ఉంది, కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా కాబట్టి సేమ్ స్టెప్స్ మనకి మధ్యలో మైనస్ తో వస్తాయి. సో కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా. సో 21/29 హోల్ స్క్వేర్ మైనస్ 20/29 హోల్ స్క్వేర్. సో సేమ్ ఇక్కడ వచ్చినటువంటి వాటిలో ప్లస్ బదులు మిడిల్ లో మైనస్ పెట్టాలి కాబట్టి 441 మైనస్ 400/841 అవుతుంది. సో 441 లోంచి 400 తీసేస్తే మనకు వచ్చేది ఓన్లీ 41. సో 41/841
841. బట్ ఈ రెండు క్యాన్సిల్ అవ్వవు, ఎందువల్లంటే 41లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు, ఇది 841 కాబట్టి ఇంకా దీన్ని ఇంతకు మించి మనం సింప్లిఫై చేయలేం. సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 అయింది. కాస్ స్క్వేర్ థీటా మైనస్ సైన్ స్క్వేర్ థీటా చేసినప్పుడు మనకి 41/841 అనేది ఆన్సర్ గా వచ్చిందని చెప్పొచ్చు అనమాట. సో ఇది మనకి ఎగ్జాంపుల్ 3. దీంతో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ ముందున్నటువంటి ఎగ్జాంపుల్స్ 2 తీసి ట్రై చేసి కూడా మనకి క్లోజ్ అయ్యాయి. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.